ఈ ఆశీర్వాదకరమైన సంతోషకరమైన ఈ రాత్రి సమయాన్ని బట్టి మొట్టమొదట పరమందు ఆసీనుడై ఉన్న సర్వశక్తిమంతుడు స్తుతుల సింహాసనాసీనుడైనటువంటి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ సభలకు దేవుని మాటలు వినడానికి, విశేషంగా విశ్వాసంలో బలపడడానికి దేవుని సముఖంలో చేరి ఉన్నటువంటి సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. షాలోమ్. మీరు కూడా ఒకసారి షాలోమ్ చెప్తారా? మీ ప్రక్కన వారికి కూడా ఒకసారి షాలోమ్ చెప్పండి. షాలోమ్. బెతెస్తా మినిస్ట్రీస్ అంటే ఇంకా మాకు మా సొంత ఇల్లు లాంటిది. పాస్టర్ గారు ముందే చెప్పారు, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, పాస్టర్ మాథ్యూస్ గారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, మరి ఆ ఇంటికి నేను ఎప్పుడు ఆహ్వానితుడిగా ఉండటం నాకెంతో సంతోషకరమైనటువంటి ఒక గొప్ప అనుభవం ఇది. ప్రతిసారి వారి ఆనందంలో పాలిభాగస్తుండవటం నాకు కూడా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. ప్రభు ఈ కుటుంబాల్లో ఇంకా ముందున్న కాలంలో ఇలాంటి మంచి అనేక సంఘటనలు, సందర్భాలని ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్. దైవజనులు రమేష్ పాస్టర్ గారికి మరొకసారి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. కొద్ది దినాల క్రితమే పాస్టర్ గారు మేము దాదాపు 12 రోజులు వాగ్దాన దేశంలో మరి అందరం ఒకే గదుల్లో, అంటే పక్కపక్కన గదుల్లో, ఒకే బస్సులో, పైన యుద్ధ విమానాలు, మిసైల్స్, యుద్ధ వార్తలు ఒక పక్కన హోరెత్తుతూ ఉంటే వాటి మధ్యలో చాలా ప్రశాంతమైన రీతిలో మేమందరం ప్రయాణం చేసి కీర్తనలు పాడుతూ దేవుని ఘనపరుస్తూ ఒక్కొక్క ప్రాంతం తిరుగుతూ ఒక నూతన అనుభవాన్ని మేము పొందుకున్నాం. క్లిష్టమైన పరిస్థితులైనా కానీ మన దేవుడు సముద్రాన్ని పాయలు చేసేవాడు కనుక మా ముందు నడిచి యుద్ధశూరుడైన దేవుడు యుద్ధాల్లో మాకు ఆయన కాపుదలు ఇచ్చి క్షేమంగా మమ్మల్ని స్వదేశానికి తీసుకుని వచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ విషయంలో మమ్మల్ని ఎంతగానో అన్ని విషయాల్లో కోఆర్డినేట్ చేసినటువంటి ప్రియ సహోదరులు ప్రశాంత్ గారు మన మధ్యలో ఉన్నారు, లియరో వరల్డ్ టూర్స్. అలాగే ఈరోజు సాయంత్రం ఈ సభ నిమిత్తమై నేను బయలుదేరుతున్నానంటే నాతో కూడా కలిసి వీరందరూ, మా ప్రియతమ్ముడు లేనస్ గారు, అలాగే పాస్టర్ శామ్యుల్ గారు, కిషోర్ గారు, అశోక్ గారు, పాస్టర్ ఆశీర్వాదం పాల్ గారు, మాతో కూడా ఆయన ఎంతో ప్రార్థన బలము, సపోర్టుగా ఉండి కలిసి దేవుని పని చేయడానికి ఇంతమంది దైవజనులు ముందుకు నడవడం అనేది దేవునికి ఎంతో మహిమ, అపవాదికి చాలా భయం. మరి ఇంతమంది దేవుని యొక్క కాడిని మోస్తున్నటువంటి సేవకులు, అభిషేకించబడినటువంటి వారు కలిసి ఒక పనిని చేస్తున్నామంటే ఆ పని తప్పకుండా దిగ్విజయంగా ఉంటుంది. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరు కూడా 100% దీవెనలతో ఈ స్థలం నుంచి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి ఇప్పటి వరకు దేవుని ఎంతగానో ఆరాధించి దేవుని మనం స్తుతించాం. శ్రేష్ఠ సమయానికి మనం వచ్చి ఉన్నాం. వెండి బంగారాల కంటే మిన్నైనటువంటిది దేవుని మాట. దేవుని మాటను సంపాదించుకోవడం అనే ఈ పనిని మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పనిగా మనం ఎంచుకోవాలి. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా అవన్నీ మనకు ప్రయోజనకరంగా ఉంటాయో ఉండవో చెప్పలేం. కొన్ని మనకు ప్రయోజనకరం ఉంటాయి, కొన్ని మనకి నిష్ప్రయోజనకరమైనవి ఉంటాయి. కానీ 100% మనం సంపాదించిన అంటికంటే ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉండేది ఏదన్నా ఉన్నదంటే అది దేవుని మాట మాత్రమే. ఈ మాట మీ హృదయాల్లో దాచబడి ఉంటే మీరు వింటారు, వెళ్ళిపోతారు. కానీ ఈ మాట మీకు మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడు. ఏదో ఒక సందర్భంలో ఫలానా చోట ఈ మాట విన్నామని ఈ మాటలు మీ జ్ఞప్తికి తీసుకుని వచ్చి మీ విశ్వాసాన్ని మరలా బలపరిచేటువంటి మాట దేవుని జీవం కలిగినటువంటి మాట. అలాంటి మాటలను ఈ రాత్రి ప్రభు ఇక్కడ తన దాసుడైన నాతో ఈరోజు నిలబెట్టి ఇక్కడ మాట్లాడబోతున్నారు. రేపు రాత్రి దైవజనులు మాథ్యూస్ పాస్టర్ గారు మాట్లాడబోతున్నారు. నిన్న మొన్న మీరు వినుండి ఉంటారు. తప్పనిసరిగా ఈ రాత్రి ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ దేవుని మాటలు ఎంత మాత్రమూ గతించవని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దేవుని బిడ్డలారా, వాక్యంతో జీవితాన్ని కట్టుకున్నటువంటి వారు చాలా దృఢంగా, స్థిరంగా ఉంటారు. మనం అనుకుంటాము మనం అన్నిటికంటే ఎక్కువగా కదలకుండా ఎలా ఉండాలి. కొన్ని పరిస్థితులు మన జీవితాన్ని కదిలించేవి వస్తాయి, మనని కుదిపేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం కదలని వారుగాను స్థిరులుగా మనం ఉండాలంటే దేవుని వాక్యం చేతే మన జీవితాల్ని బలపరుచుకోవాలి. సముద్రాల్లో ప్రయాణం చేసేటువంటి ఓడలు, సముద్రంలో భీకరమైన తుఫాన్లు వస్తాయి.
చివరికి మేము వెళ్ళినటువంటి గలిలయ సముద్రం ఒక సరస్సు. అది దాని పేరు బైబిల్లో సముద్రం అని రాసి ఉన్నప్పటికి కూడా అది సరస్సు. యాక్చువల్గా 21 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, 11-13 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అది మంచినీళ్ళ సరస్సు. హెర్మోను పర్వతం నుండి కరిగి వచ్చేటువంటి మంచు దాన్, పాన్, హష్బనీ అనేటువంటి 3 చిన్న కాలువలు వచ్చి ఆ గలిలయ సముద్రంలోనికి నీరుని చేరుస్తాయి. దాంట్లోకి తుఫాన్లు వస్తాయి. ఎట్లాంటి గాలులు వస్తాయంటే ప్రయాణం చేసేటువంటి దోణెలు 6-7 అడుగులు ఎత్తున లేచి వచ్చి ఆ అలలు కప్పేస్తాయి ఆ దోణెల్ని. అంతంత పెద్ద అలలు వస్తాయి చిన్న సరస్సులో. ఇక సముద్రాల్లో ఎంత పెద్ద తుఫాన్లు వస్తాయి. అంతటి తుఫాన్ని ఓడనాయకుడు ఒక లంగరు వేసి కదలకుండా కాపాడుకుంటాడు. తుఫాను సమసిపోయే వరకు ఆ లంగరు క్రిందకు వేసి ఆ లంగర్ని ఒక రాయికి సెట్ చేస్తాడు. అది ఇరుక్కుని ఇక అంత పెద్ద తుఫాను కూడా ఆ లంగరు కాపాడుతుంది. మన యొక్క విశ్వాస జీవితానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఓడనాయకుడు. ఎంతమంది నమ్ముతున్నారు? మన ఓడలకు మనం కాదు నాయకులు. మన ఓడల్ని మనం నడుపుకోలేం. చాలామంది అలా నడుపుకునే యాక్సిడెంట్లు పాలవుతున్నారు. చాలామంది ఇప్పుడు మనకి లోన్లు వచ్చిన తర్వాత కార్లు మనకి ఫ్రీగా లోన్ల మీద ఇస్తున్నందువలన కొత్తగా లైసెన్స్ తెచ్చుకుని రోడ్డు ఎక్కి డ్రైవ్ చేయటం, డ్రైవింగ్ రాకపోయినా చేసి లారీల కిందకి మిడ్ నైట్ వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబం చనిపోయిందని పొద్దున్నే పేపర్లో వస్తూ ఉంటుంది. ఏంటంటే ఒక డ్రైవర్ని పెట్టుకోకుండా సెల్ఫ్ డ్రైవింగ్ చేయటం వల్ల. ఆ టైంలో అనుభవం ఉంటేనే నడపగలం. మనం పట్టపగలు అందరూ నడపగలం, రాత్రులు హైవేల మీద అనుభవం ఉండాలి. మన జీవిత నావని మనం నడుపుకోగలం అనుకుంటున్నాం, కానీ అనిశ్చిత లోకంలో, అనిశ్చిత పరిస్థితిలో ఒక సర్వశక్తుడైనటువంటి దేవుడే మన నావకి నాయకుడిగా ఉండాలి. ఆయన మనందరి కొరకు లంగరుని అతి పరిశుద్ధ స్థలంలో వేశాడు. తీసుకెళ్ళి పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. మనకంటే ముందుగా వెళ్ళాడు. తెరలోపానికి వెళ్ళాడు ఆయన. ఆ తెరలోనికి వెళ్ళి అక్కడ ఆ లంగర్ను వేశాడు కనుక మనకున్నటువంటి నిరీక్షణ పరలోకం నుండి వస్తుంది. అవర్ స్టెబిలిటీస్ కమ్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకం నుండి మనకు ఆ స్థిరత్వం వస్తుంది. ఇంతవరకు మీ జీవితంలో అలాంటి స్థిరత్వం చూడకపోతే నేటి రాత్రి ఒక మంచి తీర్మానంతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా మీ హృదయాలను దేవుని వాక్యం మీద నిలిపి ఉంచి ఈ రాత్రి మీకు అనుగ్రహించబోతున్నటువంటి వాక్యాన్ని బట్టి కలగబోతున్న నిరీక్షణ సంపాదించండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం. బైబిల్స్ తెచ్చుకున్న మీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచుకుని పరిశుద్ధ లేఖనాలని చూడాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చూడండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడ వరకు పాలెములో తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. చదవబడినటువంటి వాక్యము మనలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ దీనికి సంబంధించినటువంటి కొంత చరిత్ర నేపథ్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బైబిల్ను మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే నాటి కాలంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటి, ఆనాటి కాలానికి సంబంధించి లేఖనం ఏ విధంగా వివరిస్తుంది. రెండవదిగా నేటి కాలానికి దాన్ని మనం ఎలాగ అన్వయించుకోవాలి, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ వాక్యాన్ని మనం ఎలాగ అన్వయించుకోవాలి. మూడవది దానికి సంబంధించి భవిష్యత్తు ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పును మనం ఎలా చూడాలి. ఈ విధంగా మనం వాక్యాన్ని మనం అన్వయించుకున్నప్పుడు బైబిల్ చాలా చక్కగా తేటగా మనకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం చరిత్రను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేతపట్టినటువంటి బైబిల్ గ్రంథం చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్న గ్రంథం. అందుకే మనము సగర్వంగా బైబిల్ గురించి ఎక్కడైనా గట్టిగా నిలబడి ఇది సత్య గ్రంథము అని మనం ఎవరితోనైనా చెప్పొచ్చు. బైబిల్లో రాయబడినటువంటి ఊర్లు పేర్లన్నీ యథార్థంగా వాస్తవికంగా రాసిన పరిసరాల వివరాలతో సహా. అక్కడ కొండ ఉంది అంటే అక్కడ కొండ ఉంటుందంతే, అక్కడ లోయ ఉంది అంటే లోయ ఉంటుంది, అక్కడ ఈత చెట్లు ఉంటాయి అంటే ఈత చెట్లు ఉంటాయి, అక్కడ ఓటలు ఉన్నాయి అని రాస్తే అక్కడ ఓటలు ఉంటాయి,
అక్కడ ఉప్పు సముద్రం ఉంది, లవణ సముద్రం ఉంది, లవణ సముద్రం ఉంటుంది అక్కడ. అక్కడ మట్టికీలు గుంటలు ఉన్నాయి, మట్టికీలు ఉంటుంది అక్కడ. వాస్తవంగా బైబిల్లో రాసినటువంటి లొకేషన్, జియోగ్రాఫికల్ లొకేషన్స్ ఏమున్నా సరే మీరు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉంటాయా అని ఈ బైబిల్ పట్టుకుని వెళ్ళి ఇశ్రాయేల్ దేశం అణువణువు తిరగండి, ఇది పట్టుకున్నది చూడండి, ఇది క్లియర్గా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. యు విల్ సీ. దాదాపు కొన్ని వేల ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ని ఇశ్రాయేల్ దేశంలో వెలికి తీశారు. బైబిల్లో దెకపోలి పట్టణాలు అని ఉంటాయి. దెకపోలి అంటే 10 పట్టణాల సమూహము. ఈ 10 పట్టణాలకు సంబంధించి జోర్డాన్ దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఆ పట్టణాలు ఎంత అందంగా ఉంటాయంటే, నేటి కాలంలో మన పట్టణం అంటే తార్ రోడ్లు, మెయిన్ రోడ్డు, తర్వాత మార్కెట్టు ఇవి ఉంటాయి. కానీ ఆ రోజుల్లో పట్టణాలు ఎలాగ ఉంటాయంటే ఆవిరి స్నానాలు, ఆవిరి స్నానాల తర్వాత చన్నీళ్ల స్నానాలు, వారికి ప్రార్థనలు చేసుకోవటానికి సమాజ మందిరాలు, వాళ్ళు నడవడానికి రాజవీధుల మధ్యలో, రాజవీధులకి పాలరాతి స్తంభాలు. నిజంగా ఆ పట్టణాల నిర్మాణం మనం చూసినప్పుడు బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పట్టణాలకు వెళ్ళాడు అనే మాట నిజమని మనం వాటిని చూసినప్పుడు నమ్మాల్సి వస్తుంది. కాబట్టి ప్రియులారా, బైబిల్కి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది. హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి బైబిల్లో రాసినవి నిజమని నమ్మటానికి ఆధారం ఉంది. ఇప్పుడు ఎవరైనా మనకు వచ్చే విషయం చెప్తున్నాడు అనుకోండి, ఆ చెప్పే విషయానికి సంబంధించిన ఒక అంశంలోనైనా మనకు ఆధారం ఉంటే మిగిలినవి నమ్మటానికి హేతు ఉంటుంది. అసలైన దానికి ఆధారం లేదనుకోండి, మిగిలింది నమ్మటానికి హేతు ఉండదు. సో మూలమైన స్టోరీ ఏంటంటే, నిజంగా ఊర్లు ఉన్నాయా, గిల్గాల్ ఉందా, వారు యోర్దాన్ అనే నదిని దాటారా, యోర్దాన్ అనేటువంటి నది ఉందా, అసలు ఇశ్రాయేలీలు అనేటువంటి జనం ఉన్నారా, నిజంగా ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరి రావటం అనేది ఈజ్ ఇట్ హిస్టారికల్ ఫ్యాక్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఏ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ? అదేదైనా కల్పితమైన కథ లేకపోతే నిజంగా జరిగినటువంటి సంఘటన? దానికి చరిత్రకారులు ఏమంటున్నారు దాని గురించి అని చదివినప్పుడు, నేను పర్సనల్గా ఇక్కడ ఉన్నటువంటి మేము 100 పర్యటనలు చేసాం ఇశ్రాయేల్ దేశానికి. అక్కడ ఉన్నటువంటి గైడ్స్ని, ఆర్కియాలజిస్టుల్ని, పురావస్తువేత్తల్ని ఎంతోమందిని నేను గడిచిన 25 సంవత్సరాలుగా నా సొంత అన్వేషణ నేను చేశాను. అందుకని ఇంతమంది మధ్యలో నిలబడి బైబిల్ గురించి ఇంత ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే, ఇందులో రాయబడినవి రాయబడినట్టుగానే నా కళ్ళారా నేను చూశాను. ఎవరు చూశారని మీరు అడిగితే నేను ఒక సజీవ సాక్షిని. కేవలం చూడటమే కాదు, నేను వాటిని మరలా నిజమేనా, వాస్తవమేనా అని 2-3 సార్లు అనేక మందినితో తర్కించడం కూడా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాలంటే, ఈ రాత్రి మీరు నమ్మాలి కాబట్టి. బైబిల్లో యోహాన్ అంటాడు, యేసు ప్రభువు వారు చేసిన అద్భుతాలు రాయాలంటే భూమి మీద ఉన్న పుస్తకాలు చాలవు. ఈ భూమి మీద ఉన్న పుస్తకాలు చాలవు ఆయన చేసిన అద్భుతాలు రాయాలంటే. కానీ ఇందులో కొన్ని రాశాం. ఎందుకని అంటే, మీరు దీనిని నమ్మి, యేసు దేవుని కుమారుడని మీరు నమ్మి, మీరు నిత్య జీవమును పొందుటకు ఇవి రాయబడ్డాయి. సో దట్ యు బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ యూ రిసీవ్ ద ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం పొందుకోవాలి మీరు. ప్రతి మనిషి లోకంలో శాశ్వతం కాదు. ఏదో ఒక దినమందు మానవుని యొక్క జీవిత ప్రస్థానం ముగించే సమయం వస్తుంది. మనమందరం ఈ లోకాన్ని విడిచిపెడతాం. కానీ చనిపోయిన తర్వాత కింద ఉన్నటువంటి ప్రేతల లోకానికి వెళ్తామా, కింద ఉన్నటువంటి భయంకరమైన అగ్నిగుండంలోనికి దిగుతామా, లేకపోతే పైన ఉన్నటువంటి నిత్య జీవానికి వెళ్తామా? ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం ఉంది. మరి నమ్మటానికి మనకి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఈ రాత్రి మీ మధ్యకు తీసుకుని వస్తున్నటువంటి అంశము ఒక అద్భుతమైనటువంటి హిస్టారికల్ ఈవెంట్. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఏ దేవుడు ఒక జనాన్ని ఒక దేశము నుంచి విడిపించినటువంటి దాఖలాలు ఎక్కడా జరగలేదు. ఒక తప్పిపోయిన పిల్లవాడిని మనం వెతుక్కుని ఆ పిల్లవాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఒక బిడ్డ కోసం అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, ఏ వీధి పలానా తారీఖును తప్పిపోయాడు, పలానా రంగు లాగు, పలానా రంగు చొక్కాతో ఉన్నాడు, పొట్టిగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, ఇవన్నీ చెప్తారు. ఒక పిల్లలను పట్టుకోవడమే మనకి కష్టమైతే, ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశంలో ముందే చెప్పాడు, అబ్రహాము నీ సంతానము 430 సంవత్సరాలు ఉంటారు అక్కడ. 430 సంవత్సరాలు ఉన్న తర్వాత నేను వారిని అక్కడి నుంచి తీసుకొచ్చి విశాలమైన మంచి దేశానికి తీసుకొస్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశం. నీకు సరిహద్దులు చెప్తున్నాను అబ్రహాము. ఇదిగో తూర్పు వైపున వచ్చి యూఫ్రటీస్ నది ఉంటుంది, పడమర వైపు వచ్చేటప్పటికి సముద్రం ఉంటుంది, లేదా నైలు నది ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు దేవుడు. ప్రియులారా, మన దేవుడు గొప్పవాడు. ముందే చెప్తాడు ఏదన్నా చేయబోతే.
ముందే చెప్పి చేయటమే దేవుని యొక్క లక్షణం. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ముందే చెప్పి చేయటం అనేది దేవత్వాన్ని యొక్క లక్షణం. మనము ఒక 1000 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని ముందే మనం ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం. రాబోయేటువంటి కాలంలో కలగబోయేటువంటి మార్పులు ఎలాగ ఉంటాయో ఇప్పుడే మనం ఎవరైనా చెప్పగలమా అంటే మనం అంత కరెక్ట్గా చెప్పలేం. కానీ ప్రభు అయినటువంటి దేవుడు ముందుగానే ఆయన మాట ఇచ్చాడు అబ్రహాముకి. ఇచ్చి నీ సంతానాన్ని నేను ఒక దేశానికి తీసుకెళ్తాను అంటున్నాడు. మనము ఇక్కడ చేరినటువంటి చాలామంది వింటున్నటువంటి మీ హృదయాల్లో ఒక సందేహం కలగొచ్చు. దేవుడు వాళ్ళు ఎవరికో మాటిస్తే అది నెరవేరితే నా పరిస్థితి ఏంటండి? ఈరోజు నేను కదా ఇక్కడ ముఖ్యం, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఒక ఆలోచన మీకు రావచ్చు. ఇదే ఆలోచన నాకు కూడా వచ్చింది. దేవుడు ఎవరో అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో మాట్లాడితే నాకేంటి ప్రయోజనం అని ఆలోచన చేసి చదువుతున్నప్పుడు నా మనసుకి బైబిల్ నుంచి నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు ఒకరి పట్ల జరిగిస్తే, ఒకరి పట్ల దేవుడు నమ్మకంగా ఉంటే, ఒకరి పట్ల దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే నా పట్ల కూడా చేయగలడు ఆయన. నా పట్ల కూడా ఆయన మాట నిలబెట్టుకునేటువంటి దేవుడై ఉంటాడని నేను దేవుని యొక్క వాగ్దానాల్ని పూర్తిగా సందేహించకుండా విశ్వసించడం నేను నేర్చుకున్నాను. ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు అనే దేశం నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తు దేశము బానిసత్వం, కఠినమైన బాధలు భరించారు. అక్కడ కష్టాల కొలిమిలో కాల్చబడ్డారు, బరువులు మోశారు. ఫరోలు వాళ్ళ వీపుల్ని బద్దలు కొడుతున్నారు ఇటుకలు చేయమని. వాళ్లే తెచ్చుకోవాలి, వాళ్లే అన్నీ తొక్కాలి, అడుసు తొక్కాలి, వాళ్లే వెళ్ళి గడ్డి తెచ్చుకోవాలి. అంత కష్టం అయిపోయింది వాళ్ళ బ్రతుకు. వాళ్ళు అనుకున్నారు ఐగుప్తు దేశంలో మనం బాగుంటాం అనుకున్నారు, కానీ అనుకున్నట్టు లేదు. కష్టాలు నలిపేస్తున్నాయి వాళ్ళని. అయితే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఎంత గొప్పదో చూశారండి. అంతటి శ్రమలో కూడా ఇశ్రాయేలీలు విస్తరింపనారంభించారంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటారు మీరు లోయల్లో మనం ఉన్నాము, లోయల్లోనికి దిగిపోతున్నాము అని మీరు అనుకుంటారు. కానీ మీరు లోయల్లో ఉండి ప్రార్థన చేయండి, దేవుడు మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తాడు. మీరు ఊహించనటువంటి కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. ఆయన కష్టాలలోనే తన కార్యాన్ని మీ జీవితంలో ప్రారంభిస్తాడని గుర్తుంచుకోండి. అనుకుంటున్నారు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా మనం కష్టంలో ఉన్నామంటే అప్పుడే దేవుడు తన పనిని మన పట్ల ప్రారంభించాడని అర్థం. ఎందుకనగా ఒక కంసాలి లేదా బంగారం పనిచేసేటువంటి వ్యక్తి బంగారాన్ని ఒక మంచి పనిముట్టుగా చేసేప్పుడు ముందెందులో వేస్తాడంటే అగ్నిలో వేస్తాడు. అవును కదండి? అగ్నిలో వేసి కాలుస్తూ ఉంటాడు. ఎందుకంటే అది అక్కడ ఆ అగ్ని చేత అది మలచబడి బెండ్ అవుతుంది. అది కానీ ఆ పనిముట్టు ఏం చేయబడుతుంది? కాలుతుంది కానీ నాశనం అవ్వదు. అది కాలు ఏమవుతుంది? బంగారం మీద ఉన్న మలినం పోద్దంతే. పోయిన తర్వాత మరింత మెరుపు వస్తుంది. మెరుపు వచ్చినప్పుడు దాన్ని పనిముట్టు చేస్తాడు. చేసి బయటికి తీసిన తర్వాత అది చాలా విలువైనదిగా మార్చబడుతుంది. సో దేవుడు మన జీవితంలో పని ఎప్పుడు ప్రారంభిస్తాడంటే కష్టంలో ఉన్నప్పుడు ఆయన కార్యం ప్రారంభమైందని గుర్తుంచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడే దేవుడు వాళ్ళ యొక్క జీవితంలో ఒకటి ముందుగానే ఆలోచన చేశాడు. ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల కంటే గొప్పవాళ్ళగా దేవుడు చేయాలని ఆయన సంకల్పించాడు. హబక్కూకు అనేటువంటి ప్రవక్త కూడా ఇదే సందేహంతో హబక్కూకు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేసినా ఆయన జవాబు ఇవ్వటం లేదు హబక్కూక్కి. నేను ఎంత మొర పెడుతున్నాను, నాకు సమాధానం ఇవ్వేంటని హబక్కూకు దేవుణ్ణి అడిగాడు. ఎన్నాళ్ళు నువ్వు ఊరుకొని ఉంటావు ప్రభువా, మాట్లాడవా, సమాధానం చెప్పవా అంటే హబక్కూకుతో అన్నాడు, హబక్కూకు నేను ఒక కార్యం జరిగిస్తున్నాను, ముందెన్నడూ కూడా జరగలేదు అలాంటి కార్యం జరిగిస్తున్నాను, దానికోసం కనిపెట్టు నువ్వు అన్నాడు. వెయిట్ ఫర్ ఇట్. నేను పనిలో ఉన్నానయ్యా, పనిలో ఉన్న నన్ను నువ్వు ఇబ్బంది పెడతావేంటి? నేను పని చేస్తున్నప్పుడు నువ్వు ఎదురు చూడాలి. మీకోసం దేవుడు తన కార్యాన్ని చేస్తున్నప్పుడు మీకు నాకు మనందరికీ ఓర్పు కావాలి. అప్పుడేం చేశాడంటే హబక్కూకు అనుకున్నాడు, నేను వెళ్ళి నా కావలి గోపురం ఎక్కుదును, నేను ఆయన కోసం కనిపెడతానని కావలి గోపురం ఎక్కాడు. ఎక్కినప్పుడు ఆయన అన్నాడు, హబక్కూకు నీతిమంతుడు విశ్వాసంతో బ్రతుకుతాడు. హల్లెలూయా. నీతిమంతుడు దేంతో బ్రతుకుతాడండి? నువ్వు కనిపెట్టినట్లయితే దర్శనము నెరవేరుతుంది, ప్రవచనము నెరవేరుతుంది. ఒక్క మాట నిరర్థకం కాదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఫరో యొక్క కాడి కింద నలిగిపోతున్నారు. కానీ దేవుడు అక్కడ పని ప్రారంభించాడు.
ఏంటి ఆ పని అంటే, ఆ కష్టాల్లో వారి సంతానం పెరుగుతుంది. వేరే దేశంలో ఉండుంటే అంతమంది పెరుగుండేవాళ్ళు కాదు, కానీ వారు ఇంకా పెరుగుతున్నారు సంతానం. ఫరోకి అసూయ వచ్చేసింది, ఈ ఇశ్రాయేలీలు పెరిగిపోతున్నారు మన దేశంలో, ఇశ్రాయేలీలు ఎక్కువ మంది అయిపోతున్నారు, వాళ్ళు ఎక్కువ మంది అయిపోయి మనం తక్కువ మంది అయితే మన దేశాన్ని వాళ్ళు ఆక్రమించేసుకుంటారేమోనని మంత్రసానులకు మాట చెప్పి, మంత్రసానులను పిల్లల్ని చంపించేసేయండి, మగపిల్లలు ఎవరు ఉండకుండా ఆ పిల్లల్ని చంపేయండి అంటే, ఆ మంత్రసానులు దేవుని యొక్క ఆత్మను బట్టి, దేవుని జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించి ఆ పిల్లలను చంపకుండా ఇశ్రాయేలీయుల్ని పెరగనిచ్చారు. సో మీరు ఎప్పుడు అభివృద్ధి చెందుతారో తెలుసా? మీరు శ్రమలో ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతారు, శోధనలో ఉన్నప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు, కన్నీళ్లలో మీరు ఉన్నప్పుడు మీ పట్ల దేవుని కార్యం ఆరంభమైందని గుర్తుంచుకోండి. నానా విధములైన శోధనలు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రభు అయినటువంటి దేవుడు నూతనమైనటువంటి సృష్టిగా మారుస్తున్నాడని విశ్వాసం కలిగి నిరీక్షణతో ఎదురు చూడండి, ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఐగుప్తు దేశం నుంచి వారిని బాహుబలంతో విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని లక్షల మంది ఆ దేశం నుండి బయలుదేరి బయటకు వచ్చేశారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చాలా ఆశ్చర్యమైన కార్యాలు చూశారండి. ఈ లోకంలో ఎవరు చూడలేదు అలాంటి కార్యాలు. ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరు కూడా అన్ని అద్భుతాలు చూడలే. అన్ని అద్భుతాలు చూసుండుంటే ఈ రోజున మనం ఇంకా దేవుణ్ణి ఇంకెంత గణపరిచి ఉండేవాళ్ళము. వాళ్ళు డైరెక్ట్గా దేవుని యొక్క మహిమను చూశారు. ఎర్ర సముద్రము పాయలవటం చూశారు, ఆరిన నేలను నడవడం, ఎర్ర సముద్రములో ఫరో యొక్క సైన్యాలు నీట మునిగిపోవడం కన్నులారా చూశారు. చూసిన తర్వాత వాళ్ళు అరణ్యం అనేటువంటి ప్రదేశంలోకి అడుగుపెట్టారు. ప్రపంచంలోనే పెద్ద అరణ్యాలు అవి, ఎక్కడ కూడా అంత పెద్ద అరణ్యాలు మనం చూడం. సహారా ఎడారి అంటే ఆ ఎడారికి అంతులేదు అది. తర్వాత సీనాయి అరణ్యం, అది చాలా దారుణమైనటువంటి అరణ్యం, అంత కొండలు మధ్యలో ఎడారి, ఎటు చూసినా మీకు దారి కనపడదు, ఎటెల్లాలో ఏం అర్థం కాదు. ఆ కొండల మధ్యలో పాములు, తేళ్ళు, సర్పాలు. ఆ అరణ్యంలోనికి అడుగుపెట్టారు. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి బయటికి తెచ్చి డైరెక్ట్గా అరణ్యంలో వదిలిపెట్టాడు. ఇప్పుడు అరణ్యమే వాళ్ళకు ఒక పెద్ద శోధనగా మారిపోయింది. ఎందుకని ఆయన డైరెక్ట్గా వాళ్ళని చాలా తక్కువ దూరంలో ఉన్నటువంటి మార్గంలో, ఫిలిస్తీన్లు ఉండేటువంటి దేశ మార్గంలో వెళ్ళిపోయి ఉంటే ఒక 11-12 రోజుల్లోనే కానాను దేశానికి వెళ్ళిపోయేవాళ్ళు, వయా గాజా వెళ్ళిపోయేవాళ్ళు. అది షార్ట్ కట్. ఇప్పుడు మనం ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఏ రూట్లో వెళ్తాం? మనం లాంగ్ రూట్ వెళ్తామా, షార్ట్ కట్ వెళ్తామా? షార్ట్ కట్టే ట్రై చేస్తాం. కానీ ఇశ్రాయేల్ దేవుడు షార్ట్ కట్లో తీసుకెళ్ళకుండా ఏం చేశాడంటే అరణ్య మార్గంలోనికి నడిపించాడట వాళ్ళని. లార్డ్ వాంట్ టు టీచ్ దమ్ సమ్ లెసన్స్. అరణ్యంలోనికి ఎందుకు తీసుకెళ్ళాడు అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తును వదిలిపెట్టారు, కరెక్ట్, ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ వీరిలో ఉన్నటువంటి ఐగుప్తు పోవాలి ముందు. అర్థం చేసుకోండి, వీరిలో ఐగుప్తు ఉంది. మనం చాలా అతికించుకుంటాం, మనం ఉన్న ప్రదేశాల్లోంచి బయటకు వస్తాం, కానీ ఆ ఆనవాళ్ళు ఇంకా మనకు అతుక్కునే ఉంటాయి. లోకం నుంచి బయటకు వస్తారు, లోకపు మనసు ఇంకా అతుక్కుని ఉంటుంది, శరీరానుసారమైన మనసులు, ఆశలు ఇంకా మన అతుక్కుని ఉంటాయి. విశ్వాసులైన తర్వాత ఇంకా లోకం మీద కొంత మమకారాన్ని పెట్టుకుని దేవునికి లోకానికి మధ్యలో అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు. విశ్వాసులు ఎంతోమందిని నేను చూస్తూ ఉంటాను. మా దగ్గరకు వచ్చి వివాహ కార్యక్రమాలకి డేట్లు అడుగుతారు. అడగటానికి వచ్చినప్పుడు వాళ్ళే డేట్ నిర్ణయించుకుని వచ్చేస్తారు ముందే. ఏంటయ్యా సంగతి అని తర్వాత ఎంక్వైరీ చేస్తే ముందే సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి డేట్ పెట్టించుకుని ఆ తర్వాత వచ్చి మమ్మల్ని వివాహ కార్యక్రమాన్ని పరిశుద్ధ వివాహం మీరు చేయండి అంటారు. ఇంకప్పుడు అసలు వాళ్ళని ఏమనాలి, దాన్ని పరిశుద్ధ వివాహం అనాలో లేకపోతే అది అపవిత్ర వివాహం అనాలో అర్థం కాక బుర్రలు పట్టుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. చూస్తే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు దేవుని నమ్మిన విశ్వాసులే, కానీ ఇంకా లోకానుసారమైన మనసు ఉంటుంది. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోవాలి, మనము రక్షించబడటం ఎంత ముఖ్యమైందో రక్షణలోనికి అడుగుపెట్టిన మరుక్షణం నుంచి లోకాన్ని తొందరగా మన నుంచి దూరం చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే లోకము మనకు శత్రువు అయి ఉన్నది. లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు వెనకబడి విశ్వాసిని పొడి చేస్తూ ఉంటాయి. క్రీస్తులో నిన్ను ఎదగనివ్వకుండా అణిచేస్తాయి. ప్రభు చెప్పాడు ఉపమానం, ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం అది మొలకెత్తింది తొందరగానే, కానీ ముళ్ళు దాన్ని అణిచేసినాయి. ఏంటా ముళ్ళు అంటే ఐహిక విచారాలు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా.
దేవుని మీద పూర్తి విశ్వాసం రావాలి. ఇప్పుడు అరణ్యం వైపు చూస్తారా, దేవుని వైపు చూస్తారా? వీళ్ళు ఇప్పుడు అరణ్యంలో ఉన్నటువంటి అవసరాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ లీటర్ తాగితే నీళ్లు, అరణ్యంలోకి వెళ్తే 10 లీటర్లు కావాలి. కారణం అక్కడ ఎండ వేరుగా ఉంటుంది. ఇక్కడ మనకి నీడ ఉంటుంది, అక్కడ నీడ ఉండదు. ఇక్కడ మనకి రోజుకి పట్టెడు అన్నం తింటే సరిపోద్ది, అరణ్యంలో చాలదు. అక్కడ నడవాలి, కొండలు దాటాలి, ఇసుకలు దాటాలంటే ఆహారం కావాలి. ఇప్పుడు నీటికి, ఆహారానికి ఎవరి వైపు చూస్తారు వీళ్ళు? టు హూమ్ దే విల్ లుక్ అంటూ. ప్రియులారా, దేవుడు మనల్ని పరీక్షించే సమయాల్లో మనం దేవుని మీద ఆనుకునేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. అరణ్యంలో వారు దేవుణ్ణి చూడకుండా ఏం చూశారు అంటే అరణ్యాన్ని చూసన్నారు. అరణ్యంలో మాంసం పెడతాడా దేవుడు? అరణ్యంలో నీళ్ళు ఇస్తాడా దేవుడు? అరణ్యంలో మనందరికీ భోజనం పెడతాడా దేవుడు? అరణ్యంలో కూడా చేయగలడు ఆయన అంటే వాళ్ళ మైండ్లో ఉన్న అనుమానం ఏంటంటే అరణ్యంలో దేవుడు కార్యాలు చేయలేడని. కానీ గుర్తుంచుకోండి, మీరు ఎంత కొరతలో ఉన్నా, మీరు ఎంత లేమిలో ఉన్నా, దేవునికి అసాధ్యమైనటువంటి కార్యము ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశపు ధాన్యాన్ని కురిపించాడు ఆయన. పైన దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని ఉదయాన్నే వాళ్ళు లేవకముందు, రాత్రి వేళ తెల్లవారుతూ ఉండగానే వారి పాలెం చుట్టూ తెల్లని దూది పింజల్లాగా మంచు మెరిసినట్టుగా మెరుస్తూ ఉంది. ఎటు చూసినా అది మన్నా, చన్నగా ఉంది. తెచ్చుకున్నారు, అప్పాలు చేసుకున్నారు. అబ్బా, తింటే తేనెతో చేసిన రొట్టెల్లాగా ఉందంట. ఆనందించారు, నిజంగా ఇది దేవుడు మాకు భోజనం పెట్టాడని. గాడ్ ఫెడ్ దమ్ ఇన్ ద విల్డర్నెస్. అంటే దేవుని యొక్క వాక్యం వినడమ్మా, మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు పోషించే బాధ్యత దేవునిదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సముఖానికి మీరు రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీరు దేవుని మాటలు వింటున్నారు, సమయాన్ని మీరు దేవుని సన్నిధిలో ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ బయట ఉంటే మీకు ఏదన్నా వచ్చేదేమో. ఒకవేళ మీరు అది కూడా కోల్పోయి ఇక్కడికి వస్తే గుర్తుంచుకోండి, ఈ వచ్చిన ఈ సమయానికి తాలూకా బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మీరు ప్రభువుని ఆరాధించడానికి ఆదివారమున మీ పనులన్నీ వదిలిపెట్టి మందిరానికి వెళ్తే, బయట ఆదివారమున సంపాదించే వ్యక్తి కంటే మరింత ఎక్కువగా వారానికి సరిపడినంత దీవెన మీరు సంపాదించుకుని వెళ్తున్నారు. హల్లెలూయా. ఒకవేళ తనకి ఒక 1000 రూపాయలు ఎక్కువ రావచ్చేమో, కానీ ఆ వారంలో వాళ్ళ ఇంట్లో 4గురికి జ్వరం రావచ్చేమో. ఆ టెస్టులకు అయిపోతాయి ఆ 1000 రూపాయలు. నీకు ఈ వారం దేవుని వాక్యం వినటం వల్ల నీవు క్రమశిక్షణ కలిగి ఉంటావు కనుక వచ్చే నష్టాలు తప్పించుకొని ఉంటారు. మెట్టుకు అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు ఏం నేర్పించాడు ఇశ్రాయేల్ కంటే? ఆయన మీద ఆనుకోవటం నేర్పించాడు, ఆయనను నమ్మటం నేర్పించాడు. దేవుని మీదే మనం ఏదైనా సంపాదించుకోవాలి. నీరైనా, ఆహారమైనా, వస్త్రమైనా, వైద్యమైనా, ఎవ్రీథింగ్ ఫర్ అస్ ఓన్లీ గాడ్. దేవుడే మనకు అని నమ్ముట వారికి నేర్పించాలని దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు. అయితే అరణ్యమే కాదు చివరి గమ్యం. గుర్తుంచుకోండి, అరణ్యం కాదు చివరి గమ్యం. అరణ్యం అనేది ఒక పరీక్ష అంతే. ఇట్స్ ఓన్లీ ఏ టెస్టింగ్ ప్లేస్, పరిశోధన సమయం అది. అరణ్యంలో తిప్పి వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయో చూశాడు, కానీ అరణ్యంలోనే ఉంచాడు దేవుడు ఎప్పుడు మనని. ఎందుకంటే అరణ్యంలో ఏముంది ఇంకా చేయటానికి? అక్కడ ఏమీ లేదు. అరణ్యమే మన గమ్యం అయితే అరణ్యంలో ఏం సాధిస్తాం? ఒక సంగీతం చేసేవాడు అరణ్యంలో వాయిద్యం తయారు చేసుకుని అరణ్యంలో సంగీతం కొడతాడా? కొట్టలేడు. ఏమన్నా ఒక పనివాడు పనిముట్టు తయారు చేయడానికి అరణ్యంలో ఏమైనా పని ఉంటుందా? ఉండదు. లేదైనా ఇంకొక వ్యాపకం, వృత్తి, వ్యవసాయం చేద్దామంటే అరణ్యంలో భూమిని దున్నితే భూమి పండుతుందా? పండదు. అరణ్యం జీవిత గమ్యం కాదు. మరి ఏముంది దేవుని యొక్క ఆలోచనలు అంటే, అరణ్యం అనేది మొదటి దశ. దట్స్ ద టైమ్ ఆఫ్ యువర్ టెస్టింగ్. అరణ్యంలో పాపం అనే ఈ లోకాశలన్నింటినీ వదిలించుకుంటే నెక్స్ట్ ఉంది అసలైంది, పాలు తేనెలు ప్రవహించు దేశం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. గుర్తుంచుకోండి, ఐగుప్తుని అందరూ వదులుతారు. అమ్మా, ఐగుప్తుని అందరూ వదిలిపెడతారు, ఐగుప్తుని అందరూ వదిలిపెడతారు, బయటకు వస్తారు. కానీ అరణ్యాన్ని అందరూ దాటరు. అరణ్యాన్ని అందరూ మాత్రం దాటరు. ఐగుప్తుని అందరూ వదులుతారు, అరణ్యాన్ని మాత్రం అందరూ దాటరు. వాగ్దానం దేశంలోనికి కొందరు మాత్రమే వెళ్ళగలుగుతారు. అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళే లోపల మధ్యలో చాలామంది రాలిపోతారు. ఎందుకని అంటే దేవుడు అన్నాడు, నేడు మీరు ఆయన స్వరము విని మీ హృదయములను కఠినపరుచుకోవద్దు అన్నాడు. మీ హృదయాలను ఏం చేసుకోకూడదు? హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్. హృదయం అనేది కఠినపరుచుకున్నందువల్లనే ఫరో తన యొక్క దేశానికి ముప్పు తెచ్చుకున్నాడు. తొలిచూలు సంతానాన్ని మొత్తం చచ్చిపోయే వరకు పట్టు వదలకుండా
మొండి పట్టుబట్టి కఠిన హృదయం చేయడం వల్ల ఫరో మీద దేవుడు తన యొక్క ఉగ్రతను చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మన హృదయాలను కఠినపరుచుకోకుండా ఆయన స్వరం విని వాళ్ళు వలె మనం అవిశ్వాసంతో దేవునికి విరోధంగా ఆయన కోపం పుట్టించుకోకుండా తిరుగుబాటు చేయకుండా ఉన్నట్లయితే మనము తుదమట్టుకు వాగ్దానం కలిగినటువంటి ఆ దేశంలోనికి మనం ప్రవేశించగలుగుతామంట. అంటే మొదట మనం ఏ ఆసక్తితో మొదలయ్యామో మధ్యలో హృదయం కఠినపరచుకోకూడదు, అవిశ్వాసం రాకూడదు, తిరుగుబాటు చేయకూడదు, సనుక్కోకూడదు, దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. తర్వాత చివరి వరకు మనం కొనసాగాలనేటువంటి ఆ దృష్టి మనలో ఉన్నట్లయితే వదిలిపెట్టిన ఐగుప్తుకు బదులు దేవుడు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తులో ఏమున్నాయి అంటే బరువులు మోయటం ఉంది. ఐగుప్తులో ఏముంది? కఠినమైన భారాలు మోయటం ఉంది. మహా ఉంటే ఐగుప్తులో వాళ్ళు గుర్తు చేసుకున్నారు. దోసకాయలు తిన్నాం, నైలు చేపలు తిన్నాము, కీర దోసకాయలు తిన్నాము, బంగాళదుంపలు తిన్నాము, కొండల మధ్యలో కూర్చుని వండుకున్న తిన్న రోజులు గుర్తొచ్చినాయి మాకు అని అది గుర్తు చేసుకున్నారు. కానీ కానాను దేశంలో ఏమున్నాయి తెలుసా అండి? కరువు అనకుండా తిని తృప్తి పొందేటువంటి దేశం. నీ దేవుడైన యెహోవా యొక్క కనుదృష్టి సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి ఉండే దేశం అది. ఆ దేశంలో నీవు అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు, వర్ధిల్లుతావని దేవుని వాగ్దానము కలిగినటువంటి దేశం. ఇట్స్ ఎ లార్డ్స్ ప్రామిస్డ్ ల్యాండ్. ఇట్స్ ఏ ల్యాండ్ ఆఫ్ ప్లెంటినెస్. ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్. అది సంతోషాన్ని ఇచ్చేటువంటి దేశం. కనుక ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఈ యొక్క సభల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో చేయాలనుకుంటున్న పని ఏంటంటే మిమ్మల్ని ఈ బరువుల జీవితాలు విడిచిపెట్టి ఈ పరీక్షలన్నిటినీ జయించిన విశ్వాసం కలిగిన వారై మీరు సమృద్ధి కలిగినటువంటి జీవితంలోనికి మీరు ప్రవేశించాలి యేసుక్రీస్తునందు. ఎందుకనగా ఆ దేశంలో మీరు విత్తనం వేస్తే అది పండే దేశం. అది ఆ దేశంలో మీరు గోధుమలు పండించవచ్చు, యవలు పండించవచ్చు, ద్రాక్షలు ఉన్నాయి, ఒలీవలు ఉన్నాయి, దానిమ్మ పండ్లు ఉన్నాయి, అక్కడ ఇనుము ఉంది, రాగి ఉంది, ఆ దేశంలో కొండ తేనె ఉంది. ఏది చూసినా ఆ దేశంలో సమృద్ధి ఉంది. సో వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు దట్ ల్యాండ్. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మిగిలిన వారు తరము సున్నతి పొందలేదట. ఏం పొందలేదండి? అరణ్యములో వాళ్ళు సున్నతి పొందలేదు, దేవుడు ఒప్పుకోలేదు. ఇప్పుడే వద్దులే సున్నతి అని అరణ్యములో సున్నతి చేయలేదు వాళ్ళకి. ఇప్పుడు బయలుదేరిన వారిలో ఇద్దరే మిగిలారు లీడర్స్, యెహోషువ, కాలేబ్. వీళ్ళిద్దరు ఎందుకున్నారు తెలుసా అండి? సీక్రెట్ ఏంటో తెలుసా? వీళ్ళిద్దరి యొక్క లాంజివిటీకి ఉన్నటువంటి సీక్రెట్ ఏంటో తెలుసా? వీళ్ళు పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించారట. చప్పట్లు కొడదాం. పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించారు. అన్డివైడెడ్ హార్ట్ అంటే పూర్ణ హృదయం అంటే హృదయం ఏమాత్రం విభజించబడలేదు. క్రీస్తుకు సగం, లోకానికి సగం, క్రీస్తుకు సగం, బెలియాలకు సగం అన్నట్టు కాకుండా సంపూర్ణ హృదయంతో పూర్ణ భక్తితో దేవుణ్ణి సేవించారు. ఇక్కడున్న మనకిది ఒక ఆదర్శం. ఇది ఇక్కడున్న మనందరికి ఒక ఆదర్శం. యెహోషువ, కాలేబులు ఒక ఆదర్శం మనందరికీ. మీరు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని వెంబడించండి. మీ జీవితంలో దేవుని వాగ్దానంలోనికి అడుగు పెడతారు మీరు. ఆమెన్. హల్లెలూయా. మేము అక్కడ యోర్దాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇటీవల మనం వెళ్ళినప్పుడు సరిగ్గా కోతకాలం అది. యవలు కోత సిద్ధంగా ఉంది. యవలు అంటే బార్లీ, మన భాషలో బార్లీ నీళ్ళు తాగుతాం కదా, బార్లీ. ఇశ్రాయేల్ దేశంలో ఏప్రిల్ నెలలో ఈ బార్లీ కోత సమృద్ధిగా ఉంటుందన్నమాట. ఈ కోత సమయం వచ్చింది. కోత సమయంలో యోర్దాను నది గట్ల మీద నుండి ప్రవహించేటువంటి కాలం అది. ఇప్పుడు యోర్దాన్ నది మీరు వెళ్ళి చూస్తే ఈ స్టేజ్ అంత ఉంటుందేమో, లేకపోతే ఈ స్టేజ్కి 2 రెట్లు ఉంటుందేమో, మ్యాక్సిమం 100 అడుగుల లోపల ఉంటుంది యోర్దాన్ నది. కానీ బైబిల్ కాలంలో అప్పుడు అంత ఉండేది కాదు. అది బైబిల్ కాలంలో ఇంకా పెద్దది ఉండేది. ఎందుకంటే ఇప్పుడు గలిలయ సముద్రం దగ్గర యార్డినిట్ అని మనం బాప్తీసాలు ఇచ్చే స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డ్యామ్ ఒకటి ఉంటుంది. డ్యామ్ నుంచి మనకి యోర్దాన్ నది కనబడుతుంది. ఆ డ్యామ్ ఎందుకు కట్టారంటే గలిలయలో ఉన్న నీళ్లు అరాబాలో ఉన్న సముద్రంలోకి వెళ్ళకూడదని. అరబాలో ఉన్నటువంటి సముద్రం అంటే మృత సముద్రం. మృత సముద్రం అనగా పైనుండి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది అన్నిటికంటే పల్లపు ప్రదేశం మృత సముద్రం. సముద్రం మట్ట కంటే 1300 అడుగుల కింద ఉంటుంది. అక్కడికి వెళ్ళకూడదని ఇశ్రాయేలీయులు డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ అప్పుడు లేదు. దగానియా డ్యామ్ అని ఉంటుంది ఇప్పుడు అక్కడ. ఆ డ్యామ్ ఆ స్థలంలో లేదు. ఇప్పుడు డ్యామ్ లేనప్పుడు గలిలయ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు వర్షాలు పడే కాలం అది. కోతకాలం అంటే వర్షము, మంచు కరిగి వస్తుంది. హెర్మోను కొండ 7300 అడుగులు ఎత్తున ఉంటుంది. హెర్మోను కొండ అక్కడ నుండి కరిగిన మంచు, 3 కాలువల్లోంచి వచ్చేటువంటి నీళ్లు,
ఉధృతంగా ప్రవహించి గట్ల మీద నుంచి ప్రవహించే కాలం. అప్పుడు కనీసం లేదంటే 1 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందట ఆ కాలంలో యోర్దాను నది యొక్క ప్రవాహం. అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులతో ఏం చెప్పాడంటే, నేను మీ మధ్యకు వస్తున్నాను, మీ ముందు నేను ఒక అద్భుతం చేయబోతున్నాను. ఆ అద్భుతం ఏంటంటే మీరు యోర్దానును దాటబోతున్నారు. హల్లెలూయా, చెప్పండి, దేవుని స్తోత్రం చెప్దాం. అంతకుముందు ఒకటి దాటి వచ్చారు. ఏంటది? ఏం సముద్రం? ఎర్ర సముద్రం దాటి వచ్చారు. ఎర్ర సముద్రం దాటి ఎక్కడ అడుగుపెట్టారు? అరణ్యంలో అడుగుపెట్టారు. ఇప్పుడు యోర్దాను దాటితే ఎక్కడ అడుగు పెడతారు? పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి. సో ఇప్పుడు ఎర్ర సముద్రం దాటడం గొప్ప అంటారా, యోర్దాను దాటడం గొప్ప అంటారు? ఇప్పుడు ఇది దాటకపోతే అది దాటిన ప్రయోజనం లేదు. ఇప్పుడు అది దాటి అంత దూరం వచ్చి దాటకపోతే అది దాటింది దీనికోసమే కదా, అవునా? అది దాటింది దీనికోసమే. ఇది దాటకపోతే అది దాటడం వల్ల ఉపయోగం లేదు. మోషే మనలందరినీ ఎర్ర సముద్రం దాటిచ్చి ఉండొచ్చు, కానీ యెహోషువ అనబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా మనం యోర్దానును దాటి అవతలకు మనం వెళ్ళలేం. సో మన ముందు నదులు వస్తాయి, మన ముందు సముద్రాలు వస్తాయి, మన ముందు అరణ్యం వస్తుంది, మన ముందు భయంకరమైనటువంటి ఆటంకాలు వస్తాయి, మన ముందు అనేక శోధనలు ఎదురవుతాయి. మనకు పాట ఉంది, సియోను మార్గములో పలు శోధనలు రాగా. సియోను మార్గంలో ఏముంటాయి? పలు శోధనలు ఉంటాయి. ఈ శోధనలన్నిటిని ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుడు అన్నాడు, యెహోషువ మందసం మోసేటువంటి యాజకులు ముందు నడవమను. వాళ్ళు ముందెళ్తూ ఉంటారు, జనమందరూ వెనకుండాలి. మందసం మోసేటువంటి యాజకుల యొక్క అరికాళ్ళు వెళ్ళి యోర్దాను యొక్క నీళ్లలో మునగగానే నేను మీ మధ్యలో నా కార్యం చేస్తాను నేనని యెహోషువతో చెప్పాడు. దేవుని మందసాన్ని ఎత్తుకుని వెళ్ళి యోర్దాను నదిలో కాళ్ళు పెట్టగానే యోర్దాను నది అదాము దగ్గర ఏకరాశిగా నిలబడిపోయింది. ఎగువన ఆగిపోయింది. అక్కడ నీళ్లు ఆగిపోతే యోర్దాను నది ఆరిన నేల అయింది. ఇశ్రాయేలీయులు ఆ యొక్క దేశంలోనికి అడుగుపెట్టారు. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఈ యొక్క రాత్రి మనం ఇక్కడికి వచ్చింది అరణ్యంలో తిరిగి ఇంటికి వెళ్ళటానికి కాదు, అరణ్యంలో తిరిగి మరలా ఐగుప్తుకి వెళ్ళటానికి కాదు, అరణ్యంలో తిరిగి మరలా బానిసత్వంలోకి వెళ్ళటానికి కాదు. 40 సంవత్సరాలు వేస్ట్ చేసి మరలా తిరిగి అక్కడికి వెళ్తామా? లేదు. మరి ఏం చేయాలి? ముందుకు సాగాల్సిందే. దెర్ ఇస్ నో వే. నేను ఎప్పుడు చాలామందితో ఒక మాట అంటాను, ఎవరైనా బాధలు చెప్పుకోవడానికి వచ్చినా, ఎవరైనా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చినా, ఎవరైనా ఇబ్బందులు చెప్పుకోవడానికి వచ్చినా ఒకటే చెప్తాను, మనకి దారి ముందుకే ఉంటుంది కానీ దారి ఎప్పుడు వెనక్కి ఉండదు. వెనక్కి వెళ్ళటం ఇంకా దారుణం, ఇంకా ఘోరం. యుద్ధంలో మనం ముందుకు వచ్చాము, యుద్ధంలోనికి ముందుకు వచ్చిన తర్వాత వీరుడు ఎప్పుడు కూడా యుద్ధంలోకి వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత విజయంతోనే తిరిగి రావాలి. ఓటమి వలన యుద్ధానికి పెద్ద కీర్తి రాదు. విశ్వాసికి విజయమే వరించాలి తప్ప విశ్వాసికి అపజయం అనేది అసలు కుదరని మాట. మన విశ్వాస వీరులందరూ మీరు చూడండి, వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా దేవుని మీద ఆధారపడ్డారు, విజయాలు సాధించారు. సో అన్లెస్ వి క్రాస్ ఓవర్, మనం దాటి అవతలకి వెళ్ళకపోతే జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడలేం. రాత్రి మిమ్మల్ని ఏది ఆపుతుంది? వాట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్? ఐగుప్తు మమకారం వెనక్కలాగుతుందా? లేకపోతే అరణ్యపు బాధలు మిమ్మల్ని ముందుకు సాగనివ్వట్లేదా? మీకు ఎదురవుతున్న నదులు మిమ్మల్ని భయపెడుతున్నాయా? లేదా నది దాటితే కనపడుతున్నటువంటి కనానీయులు భయపెడుతున్నారా? లేదా ఆ గోడలు మిమ్మల్ని భయపెడుతున్నాయా? మోషే పంపించాడు, వెళ్ళి చూసిరండి ముందే ఆ దేశాన్ని, మీరు వెళ్ళగలరో లేదో వెళ్ళి మిలిటరీ సర్వే చేసిరండి అని పంపిస్తే 10 మంది తిరిగి వచ్చేమన్నారంటే, ఎందుకు మోషే మనం అక్కడికి అనవసరంగా వ్యర్థమైన ప్రయాస అది. అక్కడికి వెళ్ళి అంతంత పెద్ద కోటలు, మనుషులు ఉన్నతమైన దేహం కలిగిన వారు, వాళ్ళ ముందు మనం మిడతల వలె ఉన్నాము, వారితో మనకెందుకు, వెనక్కి తిరిగిపోక మనలో ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోదామన్నారు వెనక్కి. అంటే వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా మీకు ముందు కనపడుతున్న పరిస్థితులు కూడా మిమ్మల్ని భయపెడతాయి. ఎందుకంటే వాగ్దాన దేశం అనగానే రాగానే రెడ్ కార్పెట్ వేసి వచ్చేది. అది కూడా వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టి వాళ్ళందరినీ తరిమేయాలి. మరలా కనానీయులు తరమాలి. అక్కడ హివ్వీలను, హిత్తీలను, పెరిజీలను, అమోరీలను, మోయాబీలను వీళ్ళందరినీ నీవు తరమాలి. వాళ్ళని ఒక్కడిని కూడా లేకుండా చేసి ఆ దేశమును నీవు స్వాధీనము చేసుకోవాలి. అంటే విశ్వాస యాత్ర అంటే యుద్ధం. మీకు ఎవరైనా చెప్పారో చెప్పలేదో, మీరందరూ సోల్జర్స్. మీరందరూ ఎవరు?
సోల్జర్స్. మీరు సైనికుల దగ్గర, సైనికుడు ఎప్పుడు కూడా ఇలా కూర్చోడు, సైనికుడు ఇలా ఉన్నాడు. ఉంటే కమాండర్ వచ్చి నేను చెప్పకూడదు, కొడతాడు వచ్చి, గ్రౌండ్ మొత్తం తిరిగి పరిగెట్టమంటాడు. స్టాండ్ అట్ ఈజ్ అంటాడు. అనగానే ఎలా ఉండాలి? ఎలా ఇలా ఇలా కూర్చుని ఎట్లా? ఇప్పుడు మన చర్చిలో చాలా రిలాక్స్డ్గా స్టైల్గా వాక్యం వింటున్నారు, కానీ మనం యుద్ధంలో ఉన్నాం. ఎందులో ఉన్నాం? యుద్ధంలో ఉన్నాం. మీ విరోధి చీకట్లో ఉండి మీ మీద బాణాలు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యుద్ధం గుమ్మంలో ఉంటే, శత్రువు పొంచి ఉంటే, నీ దగ్గర విశ్వాసం లేక భయపడతానంటే వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకుంటాం? మనం అనేక యుద్ధాలు మన జీవితంలో చూస్తాము, జయిస్తాము. వచ్చే ప్రతిదీ యేసునామంలో విజయమే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ నీ దేవుడు అందుకనే నియమించుకుని అన్నాడు, యెహోషువ నిబ్బరం కలిగి ఉండు. ఎలా ఉండమన్నాడు? యెహోషువ చెప్పిన మాట, బీ కరేజియస్ మ్యాన్, డోంట్ లూజ్ యువర్ కరేజ్, డోంట్ బి డిసార్టెండ్. భయపడకు, దిగులు పడకు. ఏమన్నాడు? దిగులు అంటే ఏంటి? చాలామందిని మనం పలకరించి, ఏంటమ్మా దిగులు పెట్టుకున్నావా? ఏంటి దిగులు పెట్టుకున్నారా? పలాంది అవ్వలేదని. దిగులు అంటే అర్థం గుండె ధైర్యం వదిలేశారని అర్థం. వదిలేసి దాన్ని ఏం చేయాలో తెలియక ఆ పని నీకు వదిలేద్దాం అనేటువంటి ఆలోచన చేసిన వాడిని దిగులు పడేవాడు అంటారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మనని దిగులు పడొద్దు, జడియొద్దు, విస్మయం అందొద్దు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ గ్రంథమును దివారాత్రులు చదివినట్లయితే నీ దినములన్నిట నీ ఎదుట ఎవ్వడూ నిలబడలేడు. మీ చేతిలో ఉన్న బైబిల్ని ఒకసారి ఎత్తి చూపిస్తారా నాకు? వెనకాల ఉన్నవాళ్ళు, మీ చేతిలో ఖడ్గం ఉంది, మీ చేతుల్లో ఖడ్గం ఉంది, మీ తల మీద శిరస్త్రాణం ఉంది. ఏంటది? చెప్పగలరా? వెనకాల ఉన్న వాళ్ళు చెప్తారా? మీ తల మీద హెల్మెట్ ఏంటి? రక్షణయను శిరస్త్రాణం. మీకు ఒక కవచం ఉంది. ఏంటది? సర్వాంగ కవచం. మీ దగ్గర చెప్పుల జోడు ఉంది. ఏంటది? సిద్ధ మనసనే చెప్పుల జోడు. మీ దగ్గర ఒక ఖడ్గం ఉంది, 2 అంచుల ఖడ్గం. అదేంటి? దేవుని. మీ దగ్గర ఒక డాల్ ఉంది. ఏంటది? విశ్వాసం అనే. ఎక్కడున్నాయి అవన్నీ? ఎప్పుడైనా తీసి ఆయిల్ చేస్తున్నారా వాటిని? సైనికులు ఎప్పటికప్పుడు తుపాకులను తుడుచుకుంటూ ఉంటారు. మేము ఇజ్రాయెల్ జెరూసలేంలో ఉన్నప్పుడు ఒక షూటింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక కుర్రోడు యూదుల మీదకి ఫైర్ చేయడానికి వచ్చాడు గన్ తీసుకుని. అద్భుతం, తుపాకీ మొరాయించింది, తుపాకీ పనిచేయలే. వెంటనే అతన్ని చంపేసి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కాపాడారు ఇజ్రాయెల్ సెక్యూరిటీ వాళ్ళు. గన్ పనిచేయలే. అదే గన్ని అక్టోబర్ 7వ తారీఖున ఆ హమాస్ వాళ్ళందరూ కంచి దాటి వచ్చి ఇళ్లల్లోకి వచ్చి స్త్రీలని చెరిపేసి, చెప్పకూడదు, శరీర అవయవాలు కోసేశారు. స్త్రీలవి కోసి రోడ్ల మీద విసిరారు. చాలా కిరాతకం. అలాంటి పని చేసినప్పుడు ఒక రిజర్వ్ సైనికుడు ఈ ఘాతకాన్ని చూసి ఊరుకోలేక తన పాత తుపాకీ, అప్పటికే అతను సర్వీస్ మానేసి సంవత్సరం అయిందంట, సంవత్సరం కాలం నుంచి తుపాకీ ఏం వాడలేదంట. ఆయన వాడని తుపాకీ తీసుకుని, ప్రభువా ఈ సమయంలో ఎవరు లేరు మాకు ఆధారం, దీంతో నేను బయలుదేరుతున్నాను, కొంతమంది ప్రాణాన్ని కాపాడడానికి సహాయం చేయమని దేవుని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళి, యూదులంటే యెహోవా ప్రార్థన చేస్తారు వాళ్ళు, వెళ్ళి గన్తో స్టార్ట్ చేశాడు. సరిగ్గా 3 రోజులు ఆ గన్ అద్భుతమైన రీతిలో పనిచేసిందంట. హల్లెలూయా. పనిచేసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ గన్ను మళ్ళీ నొక్కి చూస్తే పనిచేయట్లేదంటది. దాన్ని తీసుకెళ్ళి డిపోకి తీసుకెళ్ళి ఆర్మీ డిపోలో తుపాకీ పెట్టి, ఈ తుపాకీని ఒకసారి సరిచేయండి అని ఇచ్చాడంట ఇంజనీర్కి. ఇంజనీర్ దాన్ని ఓపెన్ చేసి దాంట్లో కొత్త స్ప్రింగ్స్ అన్ని వేసి మళ్ళీ ట్రై చేశాడంట. కొత్త వేసినా పనిచేయట్లేదంట. అప్పుడు ఆ ఇంజనీర్ అన్నాడంట, ఈ తుపాకీ పూర్తిగా విరిగిపోయింది, అన్నీ పాడైపోయినాయి, ఇది ఎలా పనిచేసిందో నాకు అర్థం కావట్లేదు అన్నాడట. దేవుని గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, పనికొచ్చే ఆయుధాలేమో యుద్ధంలో పనికి రాకుండా పోతున్నాయి, పనికిరాని ఆయుధాలేమో దేవుని పేరట వెళ్ళినప్పుడు అవి పనికొచ్చేటువంటి యుద్ధోపకరణాలుగా మారిపోతున్నాయి. కొండలు, దివిటీలు, పచ్చిగాడిద, దవడ, ఇలాంటి పనికిరాని చిన్న చిన్న పనిముట్లతో విశ్వాస వీరులు యుద్ధాలు చేయించగలిగితే, ఇక్కడ ఉన్నటువంటి మనము మన చేతిలో ఇది లేదు, మన చేతిలో అది లేదని ఇశ్రాయేలీల వలె సనుక్కుంటున్నామా? ఆర్ వి కంప్లైనింగ్ అబౌట్ గాడ్ నాకు ఇది ఇవ్వలేదు, నువ్వు నాకు అది ఇవ్వలేదు, అది ఇస్తే చేసి ఉండేవాడిని, ఇది ఇస్తే చూసి ఉండేవాడిని. ఏది లేదు. కంటికి కనపడిని నీలో ఉన్న విశ్వాసమే లోకాన్ని జయించేదై ఉన్నది. బైబిల్ అంటుంది, మీరు విశ్వాస సంబంధులైనటువంటి అబ్రహాము పిల్లలు కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి విశ్వాసంతోనే
మీరు జయించాలి లోకాన్ని, మీకున్న ఆయుధాలు ఎప్పుడు లెక్కేసుకుంటూ ఉండాలి. మీ ఆయుధాలు ఎప్పుడు శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. మీ ఆయుధాలను ఎప్పుడు కూడా మెరుపు పట్టి సిద్ధంగా పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ ఆయుధాన్ని వినియోగించాలో మీకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, లేరు దాంట్లో టెస్ట్ అందరు ఫెయిల్, అందరు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు. 2 పాస్ అయ్యారు, వాళ్ళు ముందు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత దేవుడు అన్నాడు, రాతి కత్తులతో వీరికి సున్నతి చేయించాలి. ఫస్ట్ వీళ్ళకి నా నిబంధన గుర్తుండాలి. ఏముండాలి? మరలా చెప్పండి, ఏ గుర్తది? అబ్రహామునకు దేవుడు సున్నతి ఎందుకు చేయించమన్నాడు? నిబంధన కదొక గుర్తు. ఇట్స్ ఏ మార్క్ ఆఫ్ ద కవెనెంట్. దేవునికి మనకి మధ్యలో ఒక నిబంధన ఉండాలి. నిబంధన లేకుండా మనం ఆషామాషిగా దేవునితో మనం ప్రయాణం చేయలేం. దేవునితో ప్రయాణం చేయటం అంటే అది నిబంధన బంధం. అది నేను నీకు దేవుడినయ్యుందును, నీవు నాకు ప్రజలయ్యుందురు. ఇది దేవునికి మనకి నిబంధన. అప్పుడు నువ్వు నన్ను పిలిస్తే నేను పలుకుతానన్నాడు దేవుడు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో నిబంధన లేకపోతే ఏంటి? అందుకనే వచ్చిన కుర్రోళ్ళందరికీ సున్నతి చేశాడు. వాళ్ళకి ఆ బాధలు తీరినాయి. దేవుడు అన్నాడు, ఈ చోటికి గిల్గాల్ అనే పేరు పెడదాం అన్నాడు. ఏం పేరండి? గిల్గాల్. గాల్ అంటే రాతి కుప్ప అని అర్థం. రాతి కుప్ప. గిల్ అంటే ఆ రాళ్ళు దొర్లించేయటం అని అర్థం. టు రోల్ ఓవర్. దొర్లించబడింది. ఏంటి దొర్లించబడుట? వాళ్ళ జీవితంలో ఏం దొర్లిపోయిందంటే, కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి ఏం దొర్లిందంటే ఐగుప్తు యొక్క అవమానము. చెప్పండి, ఐగుప్తు యొక్క. ఇప్పుడు 40 సంవత్సరాలు ఏమున్నట్టు వాళ్ళ మీద అవమానం ఉంది. ఐగుప్తును వదిలేరు, కానీ అరణ్యం దాటి వచ్చేంత వరకు కూడా ఆ అవమాన భారాన్ని మోసుకుని తిరుగుతూనే ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. ఐగుప్తు దాటంగానే అన్నీ అయిపోలా, ఐగుప్తు వదిలిపెట్టగానే అన్నీ అవలా. ఐగుప్తు అవమానం తీరిన స్థలం వేరు, ఐగుప్తు వదిలిన స్థలం వేరు. టుడే నేను అడుగుతున్నది, ఫిజికల్గా మీరు ప్రభువులోకి వచ్చారు, మంచిదే, కానీ స్పిరిచువల్గా బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్లో దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తివిగా, ఒకప్పుడు చూసిన మనిషి కాదు ఈయన్ని మేము, ఒకప్పుడు చూసినటువంటి వ్యక్తి కాదు ఇతను, ఒకప్పుడు చూసినటువంటి మనస్తత్వం కాదు ఇది, ఒకప్పుడు మనిషి యొక్క విధానం కాదు. ఈయన పూర్తిగా 100% మారిపోయిన వ్యక్తి అని మన గురించి లోకం చెప్పిన రోజు, మన మీద ఉన్న లోకపు అవమానం పోయిన రోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, పాపులలో ప్రధాన పాపిని, అయినా నన్ను దేవుడు కనికరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ మీద ఉన్న, మీ జీవితం మీద ఉన్నటువంటి పాత ముద్రలన్నీ యేసయ్య తీసేయాలనుకుంటున్నాడు. తెలుసండి, మన మీద ఒక 100 కిలోలు బరువైనా మోయొచ్చు, కానీ అవమానం మోయలేమండి. మోయగలరా మీరు ఎవరైనా? అవమానం మనిషికి గుండెల మీద ఉంటుంది బరువు, భుజాల మీద కాదు ఉండేది. ఇట్ రెస్ట్ ఆన్ యువర్ హార్ట్. నిద్రలేని జీవితం అయిపోద్ది మీ జీవితం. అందుకనే దేవుని యొక్క ఉద్దేశం, ఐగుప్తులో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు, తిరస్కారాలు ఎదుర్కొన్నారు, వాళ్ళని హేళన చేశారు, తృణీకరించారు, గొర్రెల కాపర్లు అన్నారు, బరువులు మోసేవాళ్ళు అన్నారు, ఎన్నైనా అన్నాయి. ఇప్పుడు వాళ్ళని రాజపుత్రులుగా చేయాలనుకున్నాడు ఆయన. అవమానం లేనటువంటి ప్రతిష్ఠిత జనంగా చేయాలనుకున్నాడు ఆయన. తన యొక్క స్వజనులుగా, రక్తము చేత విమోచించబడినటువంటి జనంగా, భూమి మీద ఉన్న సకల జనాలకి సాక్షార్థమైనటువంటి జనంగా చేయాలనుకున్నాడు. కనుక ఆ నిందను తీసి వాళ్ళ మీద ఆయన నిబంధన ముద్ర వేసిన తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే, ఆ దేశపు పంట తిన్నారంట వాళ్ళు. ఏం తిన్నారమ్మా? అప్పటి వరకు పంట తినలేదు వాళ్ళు. అరణ్యంలో పంట ఎక్కడ ఉంది? అరణ్యంలో భోజనం ఎవరు పెట్టారంటే ఆయన పైనుంచి పంపించిందే భోజనం. అప్పటి వరకు ఏం తిన్నారు? మన్నాను మాత్రమే తిన్నట్టుగా వాక్యంలో దేవుని మాటలో మనం చూస్తాం. 10వ వచనం, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో, ఇశ్రాయేలీయులు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. స్తోత్రం కలుగును గాక. ఆ నెల 14వ తేదీ సాయంకాలమున యెరికో మైదానం, ఇప్పటికి యెరికోకి ఎదురుగుండా గిల్గాల్ ప్రాంతం ఉంటుంది, ఆ మైదానంలో దిగి ఏం చేశారు? పస్కా పండుగను ఆచరించారు. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు దేశపు పంట ఏముంది? సమృద్ధి. ఆ దేశపు పంట ఏముంది? దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం. అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా అండి? దేవుడు మనకి చాలా రకాలైనటువంటి వాటిని మన కోసం సిద్ధం చేశాడు. గాడ్ ప్రిపేర్డ్ ఫర్ అస్ డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఒకటి కాదు, అక్కడ ఏం తిన్నారు? ఒకటే రోజు మన్నానే 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 మన్నానే. ఒకనొక స్టేజ్లో వాళ్ళు తిరగబడే పరిస్థితి వచ్చింది.
రుచి పసి లేకుండా అయిపోయింది. రోజు ఏం తింటున్నాం? మన్నా. అవునండి, రోజు మీరు అన్నం తెల్లన్నం తిని 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 ఎక్కడైనా పెళ్ళి అనగానే ఫస్ట్ రోలో వెళ్ళి ముందు కూర్చుంటాం. ఎందుకని? బిర్యానీ పెడతారు కాబట్టి. ఏంటండి, పాస్టర్ గారు రేపు చేస్తారు అనుకుంటారు, రమేష్ పాస్టర్ గారు కదండి. ఈ 3 రోజులు సాంబార్ అయి ఉన్నాడు, సాంబార్ పెట్టినా కానీ ఉంటుంది. ఎందుకనంటే ఆ రోజు స్పెషల్ కాబట్టి. వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు రోజు మన్నానే తిన్నారు. కానీ ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వచ్చిన తర్వాత ఆయనేం పెట్టాడు. ఇప్పుడు మీరే పంట పండించాలి, నేల దున్నాలి, విత్తనం వేయాలి, ఒలీవలు వేసుకోవాలంటే, ద్రాక్షలు వేయాలంటే, దానిమ్మకాయలు వేయాలంటే, నువ్వే పని చేయాలంటే ఆ పని చేసుకోవచ్చు ఆ దేశంలో. ఇట్స్ ఎ ల్యాండ్ దట్ సపోర్ట్స్ ఆల్ యువర్ ఇండస్ట్రీ. నీ చేతి పనులన్నిటికీ సహకరిస్తుంది ఆ దేశం. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్దాం. క్రీస్తు యేసునందున్నటువంటి నిబంధనలోనికి మీరు వచ్చి ఆయనలో నిలిచిన రోజు మీరు ఈ పని చేస్తానంటే ఈ పని కాదంటానికి లేకుండా సకల పనుల్లో నీ దేవుడైన యెహోవా నీకు సమృద్ధినిచ్చేటువంటి స్థితిలోనికి మీరు అడుగుపెట్టారు. ఒకడు నేను ద్రాక్ష తోట వేసుకుంటా, వేసుకో, వెళ్ళిపో, ఆ దేశం పండుద్ది ద్రాక్షలు. నేను దానిమ్మలు వేస్తాను, వేసుకో, అది పండుతుంది. గోధుమలు పండుతుంది ఆ దేశంలో. కరువు అనే మాట లేదు. పాలు వ్యవసాయం చేసి నేను గేదెలని పెంచుకుంటాను. ఆ విస్తారమైనటువంటి పాలు ఇచ్చేటువంటి గేదెలు ఉండే దేశం అది, పచ్చికున్నటువంటి దేశం కనుక అది అభివృద్ధి చెందుతుంది. ఎవరు ఏది చేసుకోవాలంటే అది చేసుకోవడానికి అక్కడ దేవుని వాగ్దాన దేశం అయి ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ వాళ్ళ జీవితంలో ఏం తొలగిపోయింది? ఐగుప్తు యొక్క అవమానం తొలగిపోయింది. అక్కడితో మన్నా ఆగిపోయిందంట ఆ రోజుతో. ఎందుకంటే దేవుడికి అనుకున్నాడు, ఇంకా వేస్ట్గా ఎందుకు ఊరికి మన్నాను కురిపించడం, ఇంకా ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత కూడా మన్నా ఇవ్వాలా? అవసరం లేదు కదండి. అవసరమా? అరణ్యంలో అంటే అవసరం, కానీ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇంకా మన్నాతో పని ఏంటి? అవసరం లేదు. ఇంకా అప్పుడు పాలు తేనెలకు అర్థం లేదు. ఇప్పుడు ప్రభులోనికి మీరు వచ్చిన తర్వాత ప్రతిసారి అద్భుతం చేయి అని అడగక్కర్ల. మీరు క్రీస్తు యేసు యొక్క ఆత్మచేత ముద్రించబడిన తర్వాత ఇంకా మన్నాతో పని ఏంటి? దేవుడు వేస్ట్గా ఏది ఇవ్వడు. ఇది ఉందని అది కూడా ఇచ్చేస్తాడు అనుకోవద్దు. ఇప్పుడు మీకు 2 చేతులు చక్కగా ఆరోగ్యం ఇచ్చాడు, తెలివిచ్చాడు, మీకు శక్తినిచ్చాడు, ప్రణాళికనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, గ్రహింపునిచ్చాడు. క్రీస్తు యేసునందు దాచబడి ఉన్నటువంటి బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు అన్నీ మీకు అనుగ్రహించిన తర్వాత ఇంకా 4 అద్భుతాలు చేయమని దేవుడిని అడగడం శోధించడమే. ఎందుకని? ఇన్నిచ్చినప్పుడు నువ్వే చేసుకోవాలి. యూ హ్యావ్ టు మేక్ ఇట్. నువ్వు కష్టపడాలి, నువ్వు పనిచేయాలి, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు తీసుకుని వెళ్ళాలి, నువ్వు ఆలోచించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. దేవుడు ఏమన్నాడు? ఈ భూమిని లోబర్చుకో, ఈ భూమిని నిండించు, ఈ భూమి మీద నువ్వు ఫలించు. అబ్రహాము విశ్వాస వీరుడే, కానీ బావులు దువ్వాడు తన పిల్లల కోసం. ఇస్సాకు విశ్వాసమును బట్టే ఉన్నాడు, కానీ అతను కూడా విత్తనం వేశాడు. యాకోబు విశ్వాస వీరుడే, అతడు గొర్రెల పెంపకం చేశాడు. దావీదు విశ్వాస వీరుడే, తన తండ్రి యొక్క గొర్రెలను పెంచాడు. హీ వర్క్డ్ విత్ ద హ్యాండ్స్. దేవుడు ఎప్పుడు కూడా పనికి వ్యతిరేకం కాదు, పని చేయాలి. చాలామంది విశ్వాసుల్ని, క్రైస్తవ బిడ్డలను చూస్తున్నప్పుడు పేదరికంలో ఉండి ఆర్థిక ఇబ్బందులు అంటే నాకు అనిపిస్తుంది నీ ఆర్థిక ఇబ్బందులకి దేవుని గురించిన వాగ్దానం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. మన దేవుడు ఎప్పుడు కూడా లేనప్పుడు పెడతాడు, కానీ అన్నీ మన చేతిలో ఉండి అన్ని అనుకూల పడినప్పుడు మనం చేయకపోతే దేవుడు పోషించడు, మనని చేస్తాడు. కానీ మనం కూడా దేవునికి గౌరవం ఇచ్చే విధంగా మనకివ్వబడినవి మనం వినియోగించాలి, పని చేయాలి. ఆ విధంగా 2 రకాల ఆహారాలతో వాళ్ళని నడిపించాడు. ఒకటి, పరలోకపు భోజనం తిన్నారు, టేస్ట్ చూసారు, అయిపోయింది. ఇప్పుడు భూమి యొక్క పంటను కూడా ఇప్పుడు వాళ్ళు తినాలి. 2 ఆహారాలు ఉన్నాయి. ఒకటి పైనుండి వచ్చే ఆహారము, ఒకటి కింద నుండి వచ్చే ఆహారం. 2 ఆహారాలు. యేసుప్రభు వారు ఒకనాడు తన దగ్గరకు వచ్చిన ప్రజలందరూ రొట్టెల కోసం వచ్చి, ప్రభువా అరణ్యంలో మాకు ఒక రొట్టెలు పెడతావని మేము వచ్చాము అంటే యేసుప్రభు అన్నాడు, మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారు, కానీ మీ పితరులు అందరూ చచ్చిపోయారు. ఈ దినమున నేను మీకేం అద్భుతం చేయను, ఈ దినమున మీకు అద్భుతం చేయను, కానీ నా శరీరాన్ని తినండి, నా రక్తమును మీరు త్రాగండి. ఈట్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్ మై బ్లడ్ అన్నాడు. అదేంటయ్యా, నీ శరీరాన్ని మేము ఎలా తింటాం అన్నప్పుడు ప్రభు దానికి ఏం చెప్పాడంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. చప్పట్లు కొడదాం అందరం. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. నా యందు విశ్వాసం ఉంచండి, నా మాటల యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు ఎన్నటికీ ఆకలి కొనరు. క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడవద్దు. సో ప్రభు ఏం చెప్తున్నాడు? ఒకటి,
మన ఆత్మకు సంబంధించిన ఆహారము దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రతిరోజు మనం వాక్యం వినాలి, వాక్యం చేత బ్రతకాలి. ప్రభు చెప్పాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల. ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు అక్కడ పచ్చి కూరగాయలు మొత్తం ఇంత స్టేజ్ అంతా పెడతారు, మొత్తం పచ్చి కూరగాయలే. ఎక్కడైనా మనం వెళ్తే భోజనాలకు వెళ్తే మనకి మొత్తం బఫే పెట్టినట్టు అన్ని కూరగాయలు, బీట్రూటు ఒకటి కాదు అన్ని కోసి గుట్ల పోసి ఉంటాయి. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు ఏమన్నాడంటే, అయ్యగారు మనుషులు తినేనా ఇవి, జంతువులు తింటాయి కదా అయ్యగారు, మనం ఎట్టా తింటామండి అన్నాడు. అవి అంటే మనకు అలవాటు లేదు, వాళ్ళకి బాగా పచ్చి కూరగాయలు బాగా తింటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనోళ్ళు పచ్చళ్ళకు బాగా గిరాకీ పెరిగింది. ఇక్కడ పచ్చడి అంటే చాలా మొహం అంతా ఇరుచుకుని ఎంత ఇదిగా ఉంటామో, అక్కడికి వెళ్ళిందో కొంచెం పచ్చడేయండి అయ్యగారు, కొంచెం పచ్చడేయండి అమ్మ, గోంగూర పచ్చడి అని అందరు పచ్చడి అడిగి ప్రేమగా తింటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే అక్కడ పచ్చడే పరమాణం. అక్కడ పచ్చడి తెచ్చిన వాళ్ళకి ఎంత ఇదంటే పొద్దున్నే వాళ్ళకి అందరూ వందనాలు చెప్తారు. కారపొళ్ళు, కరివేపాకు కారాలు, ఒకటి కాదులేండి, కొంతమంది వాళ్ళకి మంచి టాలెంట్లు ఉంటాయి, మంచి చేసుకొస్తారు. చేసుకొచ్చిన వాళ్ళు సంచులు రోజుకో వెరైటీ తీస్తూ ఉంటారు బయటికి, లేవు అంటూనే ఉంటారు, లాస్ట్ రోజు వరకు తీస్తారు బయటికి. అంత బాగా దానికి డిమాండ్ అక్కడ. కానీ ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ పచ్చడి మొహం ఎవరైనా చూస్తారండి? ఇక్కడ రావటం ఎన్ని వెరైటీలు, చేపలు, రొయ్యలు, మొత్తం ఫ్రై అన్నీ మొత్తం చేర్చుకుని తినేస్తారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఏ ఆహారానికి ఆ సమయం ఉంది. భౌతిక ఆహారం కావాలంటే, భౌతిక జీవితానికి కావాలంటే దేవుని దగ్గర దానికి ఆశీర్వాదం ఉంది. ఆత్మ సంబంధమైన ఆహారం కూడా ఆయన పెట్టగలడు. భూ సంబంధమైన పంట ఇవ్వగలడు, పరలోకపు ధాన్యాన్ని కూడా దేవుడు ఇవ్వగలడు. మెట్టుకు మీరు ఏం చేయాలి? ఒకటే, మీ దేవుని యొక్క నామం పేరట మీరు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ హిమ్. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ అవమానాన్ని తీసేసి, బైబిల్ అంటుంది అవమానానికి ప్రతిగా దేవుడు ఏమిస్తాడు? పూలదండనిస్తాడు. ఆమేన్. దుఃఖ వస్త్రాన్ని తీసేసి, ఏమండి, గోనె పట్టాను తీసి దేవుడు ఏ వస్త్రం ఇస్తాడు? ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాడు. నిందకు ప్రతిగా ఆయన పూలదండనిచ్చేటువంటి దేవుడు. ఇప్పుడు మీ మీద నుంచి ఆ అవమానం దొర్లించబడిందంటే అర్థం ఏంటంటే మీకు ఘనత వచ్చిందని అర్థం యేసుక్రీస్తులో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలో ఒకటే పని చేయాలి, ఒక్కటే దేవునిలో మీరు నిలిచి ఉండాలంటే ఒకటే కండిషను, కడుపు నిండా తిను, దేవుణ్ణి మాత్రం మరవద్దు. ఎవరిని మరవద్దు? దేవుణ్ణి ఎప్పుడు మరవద్దు. దావీదు వలె నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఆయన చేసిన ఉపకారములలో దేనిని అన్నాడు దేవుడు. నీ దేవుడని యెహోవా మాట నువ్వు విని, నువ్వు బ్రతికి బాగుండి నీ పిల్లలతో వర్ధిల్లినట్లయితే నువ్వు వేటేటా ఇక్కడికి రావాలి. యెరూషలేమునకు వచ్చి నువ్వు చేసుకున్న మొక్కుబడులు కానీ, ప్రతిష్టార్పణలు కానీ, నీ ప్రథమ ఫలం కానీ నువ్వు తీసుకుని వచ్చి నీ దేవుని సన్నిధిలో ఇచ్చి యాజకులతో కలిసి ఆనందించు. బికాజ్ అది నీ దేవుడు నీకు ఇచ్చాడు. బికాజ్ గాడ్ హెస్ గివెన్ ఇట్. ఆయన నీకు సమయం ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, నీ చేతి పనుల మీద ఆయన దీవెనలు కురిపించాడు. కనుక నీవు ఎప్పుడు కూడా అది నువ్వు మరవద్దు. ద సోర్స్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్ ఈజ్ యువర్ గాడ్. నీ ఆశీర్వాదానికి మూలము నీ దేవుడు. ఆయన ఎప్పుడు జీవితంలో మరవద్దు. కృతజ్ఞత కలిగిన వారై ఉండండి. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నాకు ఒక మంచి డాక్టర్ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కనపడినప్పుడల్లా ఏదో చిట్కా చెప్తూ ఉంటాడు. విశ్వాసి ఆయన కూడా. సార్, బైబిల్లో ఉన్నట్టుగా నిజంగా అండి, ఇటీవల ఒక పరిశోధకులు చెప్పారండి, ఎప్పుడు కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన వారికి గుండె కండరాలు బలంగా ఉంటాయంట. ఎలా ఉంటాయి? గుండె కండరాలకు బలం అంట కృతజ్ఞత చెల్లిస్తే. ఏంటంటే అది పొర సన్నబడిపోతూ ఉంటుందట. కృతజ్ఞతలు చెప్పేటువంటి వారి యొక్క ఆ గుండె లోపల ఉన్నటువంటి కవాటాల్లో ఛాంబర్స్ ఒక లేయర్ చెప్పాడు, దాని పేరు ఏదో, అది చాలా మందంగా ఉండి తొందరగా అది పాడవకుండా ఉంటుందట. నిజమే, ఆయన చెప్పింది వాస్తవమే అయినా అవపోయినా కానీ కృతజ్ఞత లేని వాళ్ళ అరణ్యంలో ఏమైపోయారండి? రాలిపోయారు. కృతజ్ఞత కలిగిన వారమై మన జీవితంలో దేవునికి నమ్మకంగా ఉంటే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించినటువంటి దీవెన మనకి ఎంతో గొప్పదై ఉంది. అయితే గుర్తుంచుకోండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేంత వరకు కూడా మనకి ఇవ్వబడిన దీన్ని మనం కాపాడుకోవాలి. ఇజ్రాయేలీలు పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఎప్పుడు కాపాడుకున్నారా? కాపాడుకోలే.
కనానీయుల్ని, మిద్యానీయుల్ని, హివ్వీలని, యబూసీలని అందరిని తరిమేశారా? తరమల. వాళ్ళ మధ్యలో ఉండనిచ్చారు. ఉండినిచ్చి ఏం చేశారు? తర్వాత మళ్ళా కనానీయులే వీళ్ళ మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. అనగా మనకి ప్రభు అనుగ్రహించిన దేనిని జీవితకాలం వరకు కోల్పోకుండా దానిని మనం చేపట్టి గట్టిగా పట్టుకునే వాళ్ళంగా ఉండాలి. యూ హ్యావ్ టు హోల్డ్ ద ప్రామిస్ అండ్ వాట్ ఎవర్ గాడ్ ఈస్ గివెన్ టు యూ టిల్ ద లాస్ట్ బ్రెత్. యేసయ్య త్వరగా వస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన వచ్చి మనని పరలోక కానాను దేశంలోని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి రాజ్యంలో మనం వెళ్ళబోతున్నాం. 1000 ఏండ్ల రాజ్యంలో యేసుతో కలిసి పరిపాలన చేసేటువంటి ధన్యత మనకి ఇవ్వడానికి మన గొప్ప రక్షణకర్త అయిన మన యెహోషువ అయిన యేసయ్య త్వరగా వస్తున్నాడు. కనుక మనకివ్వబడిన ఈ వాగ్దానాన్ని మనం కోల్పోకుండా జాగ్రత్తగా నిలుపుకునేటువంటి వారమై ఉండాలి. అందుచేత ఈ రాత్రి నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, మనము ఎక్కడి నుంచి వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాము? వదిలిపెట్టిన మనం వెళ్ళాలనుకున్న, ప్రవేశించాలనుకున్న దాంట్లోకి ప్రవేశించామా? మధ్యలో ఆగిపోతున్నామా? ఆగిపోయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒక పాఠంగా తీసుకుని, నేను దేని చేత ఆగిపోతున్నాను? మరలా వెనక్కి తిరిగి చూస్తున్నానా? మరలా ఈ అవరోధాలని, ఆటంకాలని చూసి నేను ముందుకు సాగిపోలేననేటువంటి నిరుత్సాహం నన్ను ఆవరించిందా? నన్ను ఏదైనా ఆ బలహీనత చేత నన్ను కృంగదీస్తుందా? అది నా జీవితంలోంచి తీసేసుకోవాలని దేవుని సన్నిధిలో ఈ రాత్రి మీ మనసులో ఏర్పడినటువంటి ఆ అవిశ్వాసము, భయము, ఆ ఆందోళనలు మీ హృదయంలోంచి తీసేసుకోండి. రెండవదిగా, మీరు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ లోకంలో పూర్తిగా దేవుని మీద ఆధారపడటం అలవాటు చేసుకోండి. మొదట దేవుని మీద ఆధారపడదాం. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. సంక్షోభాల్లో ఆయన నిన్ను పోషిస్తాడు, ఏ కొదువ లేదు. అంతేకాదు, నీవు నమ్మిన నీ దేవుడు నీ ముందుండి అన్నాడు, మీ దేవుడని యెహోవా నీ ముందర నడుస్తాడు. మీరు ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు మీకంటే ఎత్తైన వాళ్ళు ఉంటారు, ఉన్నత దేహులు ఉంటారు, బలవంతులు, బరశూరులు ఉంటారు. మీరు వాళ్ళని చూడొద్దు. మీ ముందర ఎవరుంటారు? మీ దేవుడైనా యెహోవా నడుస్తాడు గనక, ఆయన మీ ముందు ఉంటాడు గనక వాళ్ళని చూసి భయపడకుండా మీరు యుద్ధం చేయండి. మీరు కాదు యుద్ధం చేసేది, మీ దేవుడని యెహోవా మీ పక్షంగా యుద్ధము చేస్తాడు. సో ఫాలో గాడ్ అండ్ డూ ద వార్. దేవుణ్ణి వెంబడించు, యుద్ధం చేయి. యుద్ధం ఎప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలి. సో కునికి నిద్రించేవాడు సైనికుడు ఎన్నటికీ కాలేడు. ఆల్వేస్ బీ రెడీ అన్నాడు తిమోతే. సమయం అనకయు అసమయం అనకు రెడీగా ఉండు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల్లాగా ఉండు తిమోతి. నువ్వు మంచి సైనికుల్లాగా నియమం ప్రకారం పోరాడేటువంటి ఒక సైనికుడిగా నువ్వు ఉండాలి. పిరికి వాడవు కావద్దు నువ్వు. ఏలయనగా దేవుడు మనకు పిరికితనం కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు, మరేమిచ్చాడు ఆయన? ఇంద్రియ నిగ్రహపు శక్తి కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. కనుక ఎల్లప్పుడూ సైనికుడిగా రెడీగా అన్ని పెట్టుకుని ఉండు. కనానీయుడితోనైనా, హిత్తీయుడితో, ఎవరితో యుద్ధం వచ్చినా యేసయ్య నామములో వాటిని జయించడానికి సంసిద్ధంగా ఉండాలి. మూడవదిగా, దేవుడు మనని వాగ్దానంలోని ప్రవేశించినప్పుడు నిబంధన అనేది మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ ద కవనెంట్. నిబంధన మర్చిపోవద్దు. దేవునితో మీకున్న సంబంధం ఈరోజు ఇలా చేకండిచ్చి రేపు వెళ్ళిపోయేటువంటి ఏదో పరిచయం కాదు. ఇది ఏదో మాకు ముఖస్థుతిగా ముఖ పరిచయం అండి ఆయనతో అన్నట్టుగా కాదు దేవునితో మనకి. అవునండి, మనతో దేవునితో ముఖ పరిచయమేనా? కాదు. దేవునితో మనది జీవితకాలపు బంధం ఇది. ఆమెన్. సో ముఖ పరిచయం అంటే చూస్తాము, బాగున్నారా అంటే వెళ్ళిపోతాం అంతే. బంధం అంటే ఎలా ఉంటుంది? అది ఎవరు విడదీయలేరు లైఫ్లో. ఆ ముద్ర మీ జీవితంలో కలిగి ఉండండి. నమ్మి బాప్తీసం పొందండి. నమ్మని వారు ఉంటే ఇంకా యేసునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందండి. ఎల్లప్పుడూ దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యంలో అన్ని రకాల పనులు ఆయన నామం పేరట చేసి అభివృద్ధి పొందండి. బీ ఎక్స్పాండ్. దేవుని వాగ్దానం ఎప్పుడు విస్తరించండి, విస్తరించండి, విస్తరించండి. ఆమెన్, హల్లెలూయా. ఈ రాత్రి వరకు ఇక్కడ ఎవరి దగ్గర విస్తరణ ఇంకా లేదో నేను మీ చేతులు చూడాలనుకుంటున్నాను. నేను మీరు చేయత్రానికి సిగ్గుపడతారు. అందరి మధ్యలో నేను విస్తరించలేకపోతున్నాను అని చేయత్తే నాకేమన్నా ఇది డౌట్, అవమానమేమో అనుకుంటారు. కానీ ఈ దినం నుంచి మీకు ఒక సవాల్, మీరు విస్తరించాలి. యూ హ్యావ్ టు. తప్పదు. మీ మీద బరువు పెట్టి వెళ్తున్నాను నేను. అది మీరే చేసుకోవాలి. అది మీరు విస్తరించగలరు. కారణం మిమ్మల్ని దేవుడు అలాంటి దేశంలో తీసుకొచ్చాడు. నువ్వేదంటే అది ఇస్తుంది ఆ దేశం. నువ్వేది కావాలంటే చేస్తుంది ఆ దేశం.
ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద లార్డ్. ఆయన వైపు చూడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఇంకా దేన్ని చూడకుండా, సూర్య చంద్ర నక్షత్రాలని మనుషుల్ని దేన్ని అటు ఇటు చూడకుండా ఆయన వైపు చూడండి. నిన్ను ప్రవేశపెట్టిన దాంట్లో సమస్తం ఇవ్వగలిగిన సమృద్ధి ఇచ్చేశాడు ఆయన. ఇట్స్ అప్ టు యూ. బయటికి తీసుకోవటం నీ పని, ఆలోచించి పనిచేయడం మీ పని. చేస్తే శాపం ఉండదు, తెగులు ఉండదు, గొడ్డుతనం ఉండదు, ఐగుప్తు తెగులు ఉండదు, ఏ రోగం ఉండదు, కొరత ఉండదు, రుగ్మత ఉండదు. కుటుంబం అంతా సంతోషాన్ని మీరు చూస్తారు. అంటే మీరు సంతోషంగా ఉంటే ఏంటి లాభం అనొచ్చు. ఇక్కడున్న అందరు సంతోషంగా ఉంటే ఇంతకంటే ఇంకొన్ని వందల మంది మన వెనకాల వస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఒక దైవజనుడు అన్నాడు, ఎప్పుడు దిగులుతో కూర్చున్న విశ్వాసి ఒక్క ఆత్మను కూడా రక్షించలేడంట. ఎప్పుడు దిగులుగా ఉండే విశ్వాసి ఒక్క ఆత్మను రక్షించలేడట. ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి విశ్వాసి సరైన సాక్షిగా నిలబడతాడంట దేవుని కోసం. ఎందుకనగా మీలో ఉన్న సంతోషం, మీలో ఉన్న సంతృప్తి అనేక మంది చూస్తూ ఉంటారు. మీలో కొరత ఉంది అన్నట్టుగా మీరు జీవిస్తే మీరు ఆరాధిస్తున్న దేవుని పట్ల వాళ్ళకి అనుమానం వస్తుంది. కాబట్టి ప్రియులారా, యేసయ్య మనకు అలాంటి ఉన్నతమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, వారసత్వాన్ని ఇచ్చాడు. ఇంతమంది వీరులు వెనకాల మనం నిలబడ్డాం. యెహోషువ, మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, గిద్యోను, బారాకు, యెఫ్తా, ఈ విశ్వాస వీరులందరినీ చూస్తుంటే వాళ్ళ వెనక నువ్వు కూడా లైన్లో నిలబడాలని లేదా? మీకు లేదా ఆ లైన్లో మనం కూడా నిలబడదామండి, మెడలు వేసుకుని. వాళ్ళలాగా మనం కూడా కిరీటం పట్టుకుందాం, వాళ్ళలాగా మనం కూడా ఒక మంచి పేరు సంపాదిద్దాం, వారిలాగా మరుగై ఉన్న మన్నాను తినేటువంటి గుంపులోకి మనం వెళ్దాం. జయించేటువంటి వారి వలె దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నిలబడదాం. మనం ఎవడు తీయలేనటువంటి ఒక కొత్త పేరు సంపాదిద్దాం మనం పరలోక రాజ్యంలో అనేటువంటి ఆ వీరత్వం కలిగిన వరుసలో నిలబడాలనే కోరిక నీకుంటే అరణ్యంలో ఆగిపోకు, వాగ్దానంలోకి అడుగుపెట్టు. యోర్దాను చూసి వెనక్కి తిరగకు, దాటి విశ్వాసంతో మందసం వెనకాల నడువు. బయలుదేరి ముందుకొచ్చి దేవుని నిబంధనలో నిలిచి ఫలించమని రాత్రి మీకు నేను మనవి చేస్తున్నాను. ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే తలలు వంచి రాత్రి ప్రభువు మీకు ఇస్తున్నటువంటి పిలుపుకు స్పందించి మీ హృదయాల్లో తీర్మానం చేసుకోండి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం. లెట్స్ ఆల్ ప్రే టు నైట్. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా కొరతలో బ్రతకాలన్నది దేవుని ఏర్పాటు కాదు. కొరతలు కొన్ని ఉంటాయి, ఉన్న వాటిని తీర్చుకోవడానికి దేవుని యొద్ద ఒక పరిష్కారం ఉన్నది. గాడ్ హ్యాస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవరీ స్కేర్సిటీ. దేవుని యొద్ద ప్రతి ఒక్క కొరతకు ఒక పరిష్కారం ఉన్నది. నిన్ను ప్రవేశపెట్టినటువంటి భూమి, నిన్ను ప్రవేశపెట్టిన స్థలం పరిశుద్ధం. ఈ రాత్రి ఇక్కడ యెహోషువతో దేవుడు అన్నాడు, నేను యెహోవా సేనాధిపతిగా నీ ముందు నిలబడ్డాను. యెహోషువా, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు జోడుతీ అనగా యెహోషువ తన చెప్పులు జోడు తీసేశాడు. ఎందుకనగా తను నిలబడిన స్థలం పరిశుద్ధమైంది. ఇక్కడున్నటువంటి మీరు మోకరించిన స్థలం పరిశుద్ధమైంది. మీ ఎదుట యెహోవా సేనాధిపతి నజరేయుడైన యేసయ్య ఇక్కడ ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు. ఇక్కడ నీవు నిలబడిన స్థలం పరిశుద్ధం గనక చెప్పులు జోడు తీసేసాయి, నీ అవిశ్వాస హృదయాన్ని తీసేసాయి. ఈనాటి నుంచి ప్రభువా నేను నీ పైన ఆనుకుంటాను, సమస్య ఏదైనా నా దృష్టి మాత్రం నీ వైపే నాయన, మరి ఇంకెటు చూడనివ్వద్దు. నేను మీ నామం పేరట ఈ ఆటంకాలన్నీ జయించడానికి దినమందు నిర్ణయించుకుంటున్నాను. వెనక్కి నేను తిరగను ప్రభువా, నా చేయి పట్టుకుని నడిపించు యేసయ్య అని యేసయ్య నామమును ఒక్క నిమిషాలు గుర్తు చేసుకుందాం అందరం. శక్తి కలిగినటువంటి యేసు నామాన్ని బట్టి విజయాన్ని సొంతం చేసుకుందామా? రెండు చేతులు పైకి ఎత్తండి, ఒకసారి స్తుతి చెల్లించండి రాత్రి ఆయన మాటల కోసం. థ్యాంక్ యూ లార్డ్, నీవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలు యేసయ్య అని ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మాట పరలోకపు మన్నా, ఆయన మాట ఒక మంచు కురిసినట్టుగా కురిసింది మన మీద, వాన కురిసినట్టుగా ఆయన వర్షం వలె ఆయన మాట మన మీద కురిపించబడగా ఆయన మాట కొరకు, ఆయన పంపించిన వాక్కు కొరకు స్తోత్రం చెల్లిద్దాం. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్. నీ మాట కొరకు స్తోత్రాలు తండ్రి. ఈ మాట కోసం నేను కనిపెట్టాను, ఈ రాత్రి ఈ మాట నా యొద్దకు వచ్చింది. నన్ను ఎక్కడికి నడిపించాలనుకుంటున్నావో, నన్ను ఎక్కడికి నడిపించావో, నా జీవితంలోంచి ఏది తీసేయాలనుకున్నావో అది రాత్రి నాకు తేటపరిచావు. నన్ను ఆపుతున్న అవరోధాలేంటో నాకు బయలుపరిచావు.
నాలో ఉన్నటువంటి బలహీనతలు నాకు ఎత్తి చూపావు. నేనేం పట్టుకోవాలో, ఏది సిద్ధం చేసుకోవాలో, దేన్ని ధరించాలో నాకు తెలియపరిచావు యేసయ్య. నీకు స్తోత్రాలు. నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నేను పాలు తేనెలు ప్రవహించు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి సమృద్ధిలో నేను నిలబడి ఉండాలి. ఆయనలో గుప్తమై ఉన్న బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నేను అనుభవించాలి. నా ప్రభువా, నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే స్తోత్రాలు. బిగ్గరగా దేవుని ప్రజలు దేవుని స్తుతించాలి. దేవుని ప్రజలు దేవుని స్తుతించినప్పుడు ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు. ఆయన పరలోకం నుంచి ఆనందించి మనలను దర్శించే దేవుడై ఉన్నాడు. మీ రాజు మీ మధ్యలో ఉన్నాడు, మిమ్మల్ని బట్టి ఆయన హర్షించుచున్నాడని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన మన బట్టి హర్షించుచున్న దేవుడై ఉన్నాడు. రాత్రి దేవుని హర్షం ఏంటంటే తన పిల్లలు తన వైపు చూడటం ఆయనకు ఆనందం. నా తండ్రి, నాన్న, అబ్బా, తండ్రి అని ప్రార్థన చేస్తుంటే తండ్రికి ఎంత సంతోషమో ఆ స్వరం వినడం. దేవుని ప్రియ పిల్లలారా, కొరత లేదు మనకి, కొరత లేదు మనకి. వెనక్కి తిరిగి చూడకు, మనుషులు చెప్పిన మాటలు వినకు, వెనుదిరిగేటువంటి మాటలు వినకు. లుక్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్. యేసు వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. సులువుగా చిక్కులు పెట్టి అన్నిటి నుంచి ప్రక్కకు వచ్చి ముందున్న పందెం వైపు సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు.